దేవుని నామానికి స్తోత్రములు. చేరుకుని వచ్చిన మీ అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తున్నాం. దేవుని యొక్క వాక్య భాగమును కొంచెం సేపు ధ్యానం చేసుకుందాం. రోమిలకు రాసిన పత్రిక, రోమా పత్రిక 8వ అధ్యాయము, రోమా పత్రిక 8వ అధ్యాయము 17వ వచన భాగమును చదువుకుందాం. మనము పిల్లలమైతే వారసులము, అనగా దేవుని వారసులము, క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు ఆయనతో శ్రమ పడిన ఎడల క్రీస్తు తోడి వారసులము. ప్రార్థన చేద్దామండి. స్తోత్రము 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 నాయన, ప్రేమ నమ్మకమైన తండ్రి, పరిశుద్ధుడా, జీవాధిపతి, ఉన్నవాడా, అనువాడా, భూత భవిష్యత్ వర్తమాన కాలానికి ఏకరీతిగున్న సజీవుడకు దేవా, అయా నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాము నాయన. దేవా, మహోన్నతుడవు, మహాగణుడవు, పరిశుద్ధుడవు, నిత్య నివాస్యకు దేవా, వేరే దూతల మధ్య గణుడుగాను మా పక్షముగా మధ్యవర్తిగా నిరంతరము జీవించు జీవాధిపతిగా ఉండి నాయన, అయా ఈ లోకములో ఎన్నిక లేని మమ్మలను ఘోర ప్రధాన పాపులము నాయన, మాలో ఏ మంచితనము లేదు నాయన. మా ఆలోచనలు, మా తలంపులు కేవలము చెడ్డవి. మా నోట నుండి వచ్చు ప్రతి మాటయు కూడా అపవిత్రమైనదే ప్రభువా. అపవిత్రమైన పెదవులు కలిగిన వారము, అపవిత్రమైన చెవులు కలిగిన వారము, అయ్యా అపవిత్రమైనటువంటి నా తండ్రి హృదయము కలిగిన వారము అయినను కూడా ప్రభువా, మీరు మమ్మల్ని ప్రేమించి నాయన, అయ్యా ఉగ్రత దినమందు మేము రక్షింపబడినట్లుగా నరకాగ్నిలో నుండి మమ్మల్ని రక్షించుట కొరకు మీరే శరీరధారిగా లోకానికి వచ్చి నీ మాంసయుక్త దేహం యొక్క మరణము ద్వారా తండ్రితో సమాధానపరిచిన ఆయన, పరలోక పౌరసత్వం ఇచ్చిన గొప్ప దేవుడు నాయన. నిష్కలంకమైన నీ పరిశుద్ధ రక్తము చేతనాయన మమ్మల్ని పరిశుద్ధ పరిచిన దేవానికి వందనాలు. అయ్యా జీవించు మేము నాయన మా కొరకు కాదు కానీ మీ కొరకు జీవించగలిగిన విశ్వాసమును ప్రభువా మాలో స్థిరపరచండి ప్రభువా. మా విశ్వాసమునకు కర్తవైపోయిన క్రీస్తు యేసు వైపు చూస్తున్నాయినా మా ముందుంచబడిన ఈ పందరంగములో ఓపికతో పరిగెత్తే వారముగా ఉండడానికి కృప దయచేయండి నాయన. ప్రభువా, లోకము తట్టైనను వెనుతట్టైనను మేము చూచువారము కాక నా తండ్రి, నీ పిలుపును నీ ఏర్పాటును స్థిరపరుచుకొనిన వారమే ముందుకు సాగగలిగిన సంఘముగా ఉండడానికి కృప దయచేయండి. యెరూషలేము ప్రార్థనా మందిరములో ఎందరి బిడ్డలనైతే నీ కృప చేత ఏర్పాటు చేసుకొని ప్రభువా నీ రక్తము చేత విమోచించినారు, అట్టి ప్రతి ఒక్క ఆత్మయు నిత్య జీవములోనికి ప్రవేశించుటకు సమృద్ధి కలుగునట్లుగా కృప దయచేయమని వేడుకొనుచున్నాం. ఆసక్తి విషయములు మాంజలు కాకనైనా ఆత్మలో తీవ్రత కలిగి ప్రభువా నిర్ణయ కాలములు, నియామక దినములు సంఘమంతయు సమకూడి రావడానికి నాయన సర్దుబాటు చేసుకోవడానికి కృప దయచేయండి. మొదటగా నీ రాజ్యమును నీతిని వెతకగలిగిన సంఘముగా అయ్యా నిర్ణయన కాలములలో పరిశుద్ధత కొరకై ప్రతిష్ఠించుకున్నటలో నీ సంఘము తడవు చేయకున్నట్లుగా నీ సంఘాన్ని బలపరిచి నడిపించమని ప్రార్థిస్తూ అట్టి ప్రతిష్టలో నీ సంఘాన్ని నిలబెట్టండి ప్రభువా. ఈ రోమా పత్రిక ధ్యానములలో ఉండి నాయన మీరు మాట్లాడండి నాయన. మానవుని స్వరాన్ని మరుగుపరచండి నాయన. నీ దాసులమైన మా నోట నీ మాట నుంచండి. ఉచ్చరింప సఖ్యము కానీ మహిమాయుక్తమైనటువంటి అయ్యా నీ జ్ఞానముతో ప్రభువా మాలో మీరు నివసించచ్చు నాయన. క్రీస్తును గూర్చిన మర్మములను ప్రభువా, రాకడే గూర్చినటువంటి సూచనలను ప్రభువా అయ్యా నా తండ్రి నీ ప్రజలకు వివరించుటలోను నీ ప్రేమ చేత నీ సంఘమును ప్రభువా నీ కొరకు నాయన నిలబెట్టుటలోను స్థిరపరచుటలోను ప్రభువా వాడగలిగిన మాటలను మా నోట మీరుంచిన తండ్రి అవి గుత్తుల వలె నీ బిడల మీద పడవాలి ప్రభువా. అగ్ని వలె నీ బిడలను మండించాలి ప్రభువా. మంచు వలె బిడలను తడపాలి ప్రభువా. నిశ్చయముగా ప్రతి వాని మనోనేత్రము తెరవబడి క్రీస్తును కూర్చున్న అనుభవ జ్ఞానములు స్థిరపరచబడినట్లుగా నీ లేఖన ధ్యానములను ప్రభువా మా హృదయములకు ఇంపుగా మీరుంచినాయన. మీరే మాట్లాడి ప్రభువా సంఘమును ఆశీర్వదించి విస్తరింపచేసి బలపరిచి నీ మహిమ ఎదుట నిలబెట్టుకొనమని నజరేయుడును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామములో అడిగి ప్రార్థించి పొంది నాము తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలండి. చదవబడినటువంటి ఈ లేఖన భాగములో రోమా పత్రిక 8వ అధ్యాయము
17వ వచన భాగమును చదువుతూ ఉన్నాం. మరి ఈ రోమా పత్రిక అంతా కూడా పరిశుద్ధుల కొరకై వ్రాయబడినటువంటి పత్రిక. ఈ 8వ అధ్యాయములోనికి వచ్చేతలికి ఈ 8వ అధ్యాయము ఏర్పాటు చేయబడిన వారిని, మరి ఏర్పాటులో నుండి తప్పిపోయిన వారిని సూచించేటువంటి పత్రిక. ఈ పత్రిక ధ్యానములో ఏమి మనము గ్రహించగలము అంటే, నిజముగా దేవునితో కూడా ఆయన రాజ్యములో ఉండేవారు ఎలా ఉంటారు, దేవుని యొక్క రాజ్యములో నుండి మరి త్రోసివేయబడేవారు ఎలా ఉంటారు అనేది ఒక స్పష్టమైనటువంటి ఉదాహరణలతో కూడా ఈ లేఖన భాగం అనేది వ్రాయబడి ఉన్నది. ఏంటి ఈ యొక్క లేఖన భాగంలోని పరమార్థము, మరి దేవుని యొక్క ఈ వాక్యంలోని మూల సందేశము ఏంటి అంటే కనుక, మనము నిజముగా క్రీస్తు యేసునందున్నాము అంటే మనకి ఏ శిక్ష విధి లేదు. ఎందుకు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్ష విధి లేదు? క్రీస్తు యేసునందున్న వారు ఎలాగున్నా దేవుని యొక్క ఆలయంలో, దేవుని యొక్క సన్నిధిలో వారు ఎలాగున్నా మార్చబడతారో ఈ లేఖనములో క్షుణ్ణమైనటువంటి వివరణ అనేది ఇవ్వడం జరిగింది. క్రీస్తు యేసునందున్న వారు, క్రీస్తు యేసు సంబంధులైనటువంటి వారు దేవుని యొక్క ఆత్మ ద్వారా వారు జీవించుట కొరకు, దేవుని యొక్క ఆత్మను కలిగి జీవించుట కొరకు వారు ఆత్మ సంబంధులైనటువంటి వారి వలె ఉంటారు. వారందరూ కూడా ఎలా ఉంటారంటే ఆత్మ సంబంధులైన వారి వలె ఉంటారు. ఈ ఆత్మ సంబంధులైనటువంటి వారు ఆత్మానుసారమైన మనసును కలిగి ఉంటారు, ఆత్మానుసారమైన స్వభావాన్ని కలిగి ఉంటారు, ఆత్మానుసారమైనటువంటి ఏం కలిగి ఉంటారమ్మా? 3 మిక్స్ ఏం చెప్పాము చెప్పండి, 2 చెప్పాను ఇప్పుడు. ఆత్మానుసారమైన మనసు, ఆత్మ స్వభావము, ఆత్మ యొక్క ఫలము, ఆత్మ యొక్క ఫలమును వారు కలిగిన వారుగా ఉంటారు. శరీర స్వభావము కలిగిన వారు, శరీర స్వభావం అంటే శరీర సంబంధులైన వారు శరీరానుసారమైన మనసు, శరీర స్వభావమును, శరీర క్రియలను కలిగి ఉంటారు. ఈ యొక్క శరీర స్వభావమును, శరీర క్రియలను, శరీర మనసును దేవుని యొక్క ఆత్మచేత మనం ఏం చేయాలి అంటేనంట చంపివేయాలి. శరీర క్రియలను దేవుని యొక్క ఆత్మచేత చంపివేయాల. క్రీస్తు యేసు సంబంధులైతే దేవుని యొక్క ఆత్మానుసారమైన మనసును కలిగి జీవమును, సమాధానమును కోరుకునేవారుగా ఉంటారు. ఆత్మానుసారమైన మనస్సును కలిగి మరొక నవీనమైనటువంటి స్వభావాన్ని, మరొక నవీనమైన స్వభావాన్ని కలిగి ఉంటారు. ఏంటి ఆత్మానుసారమైన స్వభావం అంటే, వారు దేవునికి వారు లోబడుతూ శరీరమును, దాని ఇచ్ఛలను వారు ఏం చేస్తారు అంటే గనక సిలువ వేసేవారుగా ఉంటారు. వారు ఆత్మ ఫలము కలిగి, మరి ఆత్మ ఫలము అంటేనే క్రీస్తు యేసులోని గుణాతిశయములు, యేసు ప్రభు వారిలో ఏముంటాయో అవన్నీ కూడా దేవుని పిల్లలను ఉంటాయి. ఆత్మ ఫలము అంటే యేసుక్రీస్తు ప్రభు వారిలో ఏముంటాయి? ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళత్వము, మంచితనము, ఆశా నిగ్రహము, విశ్వాసము, మరి అంతేనా సాత్వికము, ఇవన్నీ యేసు ప్రభు వారిలో ఉన్నాయి. ఈ యేసు ప్రభు వారిలో ఏమైతే ఉంటాయో ఆత్మ సంబంధులైన వారిలో కూడా అవి కనబడతాయి స్పష్టంగా. అంటే వారు క్రీస్తును కలిగినటువంటి వారుగా, క్రీస్తును పోలిన వారుగా ఉంటారు. ఈ క్రీస్తు యేసు సంబంధులు ఆత్మానుసారులైనటువంటి వారు ఏమి కలిగి ఉంటాము అంటే కనుక దత్తపుత్రాత్మను కలిగి ఉంటాం. మనందరం కూడా ఏం కలిగి ఉంటామంటే దత్తపుత్రాత్మను కలిగి ఉంటాం. ఈ దత్తపుత్రాత్మ మనలను దేవుని పిల్లలుగా, దేవుని యొక్క పిల్లలుగా మనలకు చేంజ్ చేస్తుంది అంటే కనుక సాక్ష్యం ఇస్తుంది. ఈ దత్తపుత్రాత్మ ద్వారానే మనము అబ్బా తండ్రి అని దేవుని సన్నిధిలో ఏం చేయగలుగుతాము? మొర్రపెట్టగలుగుతాం. ఈ దత్తపుత్రాత్మ ద్వారానే దేవుడు మనకు ఆజ్ఞాపించినటువంటి ప్రతి దానిని కూడా మనం ఏం చేయగలమంటే దేవుని చిత్తాన్ని మనము చేయగలిగిన వారముగా ఉంటాము. ఇక్కడ కింద వచ్చిన భాగంలోనికి వస్తే, మనము పిల్లలమైతే వారసులము, అనగా దేవుని వారసులము, క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు ఆయనతో శ్రమ పడినడలా క్రీస్తు తోడి వారసులము అని వ్రాయబడి ఉన్నది.
ప్రియులారా, గడిచిన వారము దేవుని బిడ్డలను 2 కేటగిరీలు చేస్తున్నారు. వారసులు, మహిమకు వారసులు. కొందరేమో వారసులు, కొందరేమో దేనికి వారసులుగా ఉన్నారంట? మహిమకు వారసులుగా ఉన్నారు. అందరూ మహిమకు వారసులు కాలేరు. అందరూ మహిమకు వారసులు అవుతారా? కాలేరు. మనము ఎవరైతే క్రీస్తుతో కూడా శ్రమ పడతారో, అంటే క్రీస్తు నిమిత్తమై ఎవరైనా శ్రమను అనుభవిస్తారో వారు దేనికి వారసులు అవుతారంటేనట ఆయన మహిమకు, ఆయన ఇచ్చేటువంటి మహిమకు వారసులు అవుతారు. మనము దొంగతనము చేయకుండా, అబద్ధం ఆడకుండా, అన్యాయం చేయకుండా, మోసం చేయకుండా, వ్యభిచారం చేయకుండా, జారత్వం చేయకుండా, మరి ఇతరులు ఏది ఆశించకుండా అలా ఉన్నామనుకోండి, దేవుని రాజ్యానికి వారసులు. మనం ఏం చేస్తాం? మన ఘటములు మనం జాగ్రత్తగా మన దేహాన్ని అపవిత్రపరచుకోకుండా, మనలో నుండి అపవిత్రతను, మన హృదయంలో ఏ అపవిత్రత లేకుండా మనం చూసుకోగలిగితే మనం దేవుని రాజ్యానికి వారసులమవుతాం. అంతవరకు దేవుని రాజ్యానికి వారసులు ఉంటాం. కానీ దేవుడు మహిమతో కూడా ఆయన కూర్చున్నప్పుడు ఆయన మహిమకు మనం వారసులం కావాలి అంటే ఆయనతో కూడా మనం ఏం చేయబడాలా? శ్రమను మనము అనుభవించాలా. మరి ఈ శ్రమ అనేది యేసుక్రీస్తు ప్రభువారితో ప్రారంభమయ్యి ఈ అంతిమ సంగమ వరకు కూడా అందరికీ ఏమై ఉన్నదంటే కనుక శ్రమ అనేది ఒక ఆయుధంగా ఇవ్వబడింది. మనందరికీ కూడా శ్రమ అనేది యేసుక్రీస్తు ప్రభువారు ఎలా ఇచ్చారు అంటే కనుక 1 పేతురు పత్రిక 4:1 భాగంలో చదివినట్లుగా క్రీస్తు శరీరమందు శ్రమ పడిన కనుక అటు మనస్సును మనం ఏం చేయాలంట? ఆయుధంగా మనము ధరించాల. ఇప్పుడు శ్రమ అనేది దేవుని బిడ్డలకు ఎలా మార్చబడిందంట? శ్రమ అనేది మనకి ఒక ఆయుధం అయింది. మరి ఈ శ్రమ అనే ఆయుధము ద్వారా మనం ఏమి చేయగలము అంటే కనుక మనం ఈ శ్రమ అనేటువంటి ఆయుధము ద్వారా క్రీస్తు యొక్క మహిమను మనము పొందుకోగలము. గడిచిన వారములో ఎలాంటి శ్రమలు మనకు వస్తాయో, మరి ఈ లోకములో మన అవిధేయతను బట్టి, మన అక్రమమును బట్టి, మన ఇష్టానుసారంగా జీవించడాన్ని బట్టి, మనకు స్వయం కృపాపరాధమును బట్టి, మనం స్వయంగా చేసుకున్నటువంటి అవిధేయతను బట్టి కొన్ని శ్రమలు మనకి వస్తాయి. కొన్నేమో ఆయన నామము నిమిత్తము మనకు శ్రమలు వస్తాయి. అవి ఏమిటో మనము జ్ఞాపకం చేసుకుందాం. ప్రియులారా, మొట్టమొదటి శ్రమ మనకు వచ్చేటువంటి శ్రమ వాక్యము నిమిత్తమైనటువంటి శ్రమ వస్తుంది. ఏంటి? ఆయన నామము నిమిత్తమైన శ్రమ వస్తుంది. లూకాసు వార్త 21వ అధ్యాయము, లూకాసు వార్త 21వ అధ్యాయము, లూకాసు వార్త 21వ అధ్యాయము 17వ భాగమును చదివితే, నా నామము నిమిత్తము మనుషులందరి చేత ద్వేషింపబడుదురు, కానీ మీ తల వెంట్రుకలలో ఒక్కటైనను నశింపదు. యేసుక్రీస్తు ప్రభువారు ఇక్కడ చెప్తున్నారు. ఆయన నామాన్ని బట్టి మనకేం కలుగుతాయి అంటే గనక ఈ లోకములో శ్రమ. అందరు మనుషులందరి చేత కూడా మనం ఏం చేయబడతాము అంటేనంట? ద్వేషింపబడతాము, తృణీకరింపబడతామంట. ప్రియా దేవుని పిల్లలారా, దేవుని నామాన్ని మనము కలిగి ఉన్నందుకు చాలాసార్లు దేవుని నామాన్ని బట్టి మనకేమొస్తాయి అంటే మొదటిగా శ్రమ వస్తాయి. ఎందుకు దేవుని నామాన్ని బట్టి మనకి శ్రమ వస్తాయి అంటే, యేసుక్రీస్తు ప్రభువారు యోహాను సువార్తలో ఒక మాట చెప్తున్నాడు. ఏమిటి అంటే కనుక చూడండి ప్రియులరా, యోహాను సువార్త 7వ అధ్యాయము 7వ భాగమును చదివితే, చాలండి. ఇక్కడ ఫస్ట్ యేసుక్రీస్తు ప్రభువారు చెప్తున్నాడు, లోకమును ఆయన ఏం చేశారంటే అండి, లోకము దాని క్రియలను చెడ్డవని ఆయన చెప్తున్నాడు. కాబట్టి లోకం యేసుక్రీస్తు ప్రభువారిని ఏం చేస్తుందంట? ద్వేషిస్తుందంట. అయితే 15వ అధ్యాయ భాగంలోనికి వచ్చేతలికి యేసుక్రీస్తు ప్రభువారు చెప్తున్నాడు కదా,
చూడండి, యోహాను సువార్త 15వ అధ్యాయము 19వ వచన భాగము నుండి చదివితే, మీరు లోక సంబంధులైన యెడల లోకము తన వారిని స్నేహించును, అయితే మీరు లోక సంబంధులు కారు, నేను మిమ్మల్ని లోకములో నుండి ఏర్పరచుకుంటుని, అందుచేతనే లోకము మిమ్మను ద్వేషించుచున్నది. లోకము దేవుని నామమును అంగీకరించినటువంటి వారు, దేవుని నామమును బట్టి మనకి ఎందుకు శ్రమలు వస్తాయి, దేవుని నామాన్ని బట్టి మనకి ఎందుకు శ్రమలు వస్తాయి అంటేనంట, యేసుక్రీస్తు ప్రభువారు మొదట చెప్తున్నాడు, లోకము చెడ్డది అని, లోకము దాని క్రియలు చెడ్డవని నేను దాని గురించి సాక్ష్యమిస్తున్నాను. కాబట్టి లోక సంబంధులు వారి క్రియలు చెడ్డవని నేను చెప్తున్నాను కాబట్టి వారు నన్ను ఏం చేస్తున్నారు, వారు నన్ను ద్వేషిస్తున్నారు. ఇప్పుడు ఫస్ట్ ఏమో శిష్యులతో చెప్తూ అంటున్నాడు కదా, నేను మిమ్మల్ని ద్వేషించదు లోకం, ముందు ఎవరిని ద్వేషిస్తుంది, నన్ను ద్వేషిస్తుంది. ఇక్కడ 15వ అధ్యాయంలోనికి వచ్చే తల్లికి యేసుప్రభు వారు చెప్తున్నాడు కదా, మీరు లోక సంబంధులు కాదు కాబట్టి, మిమ్మల్ని మీరు లోకములో నుండి నేను మిమ్మల్ని ఏర్పాటు చేసుకున్నాను కాబట్టి, లోకముతో మీరు స్నేహం చేయటం లేదు కాబట్టి, మీరు లోక సంబంధుల్లాగా జీవించడం లేదు కాబట్టి, లోకము ఖచ్చితంగా ఏం చేస్తుందంట, మనల్ని ద్వేషిస్తుంది. ఇది కన్ఫర్మ్ చేసుకోవాలి మనం. ఆయన నామాన్ని బట్టి మనకు మొట్టమొదటి వచ్చి ఆయన నామాన్ని బట్టి శ్రమ ఎందుకు వస్తుంది అంటే కనుక, లోక సంబంధుల్లాగా ఈ లోకపు పనులు మనం చేయనప్పుడు, మనం చేయలేదనుకోండి, అందరూ మనకి ఏదైనా చెప్తా ఉంటారు, సూత్రాలు శాస్త్రాలు వచ్చి చెప్తా ఉంటారు. ఏమని చెప్తారు, అమ్మా అది చెయ్యండి ఇది చెయ్యండి, మీకు దిష్టి తగిలింది, ఒక అది తీసుకోండి ఇది తీసుకోండి, మీ పిల్లలకి ఆ 4 స్నానాలు చేయండి, లేకపోతే తోరణాలు కట్టండి, అది చేయండి, ఇలాంటివన్నీ మనకి చెప్తారు. లోక సంబంధాలు ఏం చెప్తారు, అన్నీ చెప్తారు. మనం ఏం చేస్తామంట, మనం క్రీస్తు రక్తం చేత కడగబడిన తర్వాత మేము ఆ పనులు చెయ్యమండి, మా ప్రభువు చెప్పాడు ఈ చెయ్యము అనగానే, ఇప్పుడు అవి చేసేవారు ఖచ్చితంగా ఏం చేస్తారు, మీరు గొప్పలమ్మ అంటారా, మీరు గొప్పలమ్మ, మీరు ఉన్నతులు అంటారా అంటారు. ఏంటి వెంటనే మన మీదకి ఏమొస్తుంది అంటే గనక ద్వేషం వస్తుంది, ద్వేషం వస్తుంది. అంతే కదా, ఏమంటారు గనక, మరి ఒకవేళ గనక మన పిల్లలకే గనక మనకే గనక పేగు మెడేసి కనుక పిల్లలు గుడితే మనం ఏం చేయాలంటాము, ఎంత చేస్తారు, కోడిని కోసో ఏదో చేయాలంటారు. ఇప్పుడు వాళ్ళు ఏమంటారు అంటే కనుక, అందరూ ఏమంటారంటే కనుక, మా దగ్గర అంటే ఆచార్య చేయొద్దు అన్నాం అనుకో, వాళ్ళు ఏమంటారు, మీకు కాదు మా కీడు మాకు వచ్చిద్దని వాళ్ళు కోసుకుంటా ఉంటారు. అట్టనే మనం చనిపోయినప్పుడు కూడా మన బంధువులు ఎవరైనా మన ఇంటి వాళ్ళు చనిపోయినప్పుడు మాకు బట్టలు ఇవ్వద్దు మాకు ఇవ్వద్దు అంటే వాళ్ళు ఏం చేస్తారంటే, పుట్టింటి కాడ నుంచి తెచ్చి నీ అడబడేసినప్పుడు ఏం చేస్తారు, మీకు కాదమ్మా మేము ఇవ్వకపోతే మాకేం వస్తుంది, కీడు వస్తుంది అని వాళ్ళు ఏం చేస్తారు అంటే కనుక మాట్లాడటం ప్రారంభిస్తారు. ప్రియులరా, ఇక్కడే మనం నిలబడాల, ఇక్కడే నిలబడాల. ఎందుకంటే కనుక మనము దేవుని పిల్లలు, మనలను దేవుని పిల్లలముగా మనము ఈ లోకపు జనుల యొక్క క్రియలను మనము ఖండించినప్పుడు, మనల్ని వెలివేసినా పర్వాలా, మనల్ని ఏం చేసినా పర్వాలేదంటే అండి, వెలివేసినా పర్వాలేదు, కానీ మనమెంత మాత్రము కూడా వాటి క్రియలలో మనం ఏం చేయకూడదు, పాలును కలిగి ఉండకూడదు. ప్రియులారా, మిమ్మల్ని ద్వేషించట్లేదు లోకము అంటే మీరేం చేస్తున్నారు, లోకం మనల్ని ఏమి ద్వేషించటం లేదు అంటే మనము కొన్ని విషయాలలో లోకంతో మనం ఏం కలిగి ఉన్నాము అంటే కనుక సమ్మతిని కలిగి ఉన్నాం. మనము సమ్మతిని, మన దేవుని బిడ్డల దగ్గర మేమేం చేయకమని చెప్పకపోయినా, మీ చేసే పనులు మిమ్మల్ని లోకం ద్వేషించటం లేదు అంటేనే, అసలు మనల్ని పేరెంట్ వాళ్ళకి తెలకపోవడమే ధన్యత. అసలు ఆ ధన్యతను మనల్ని ఎవరు తెలవకపోతే మనం ఎంతో ఫీల్ అయిపోతాం. మనమేమంటారు, వాళ్ళందరికీ కార్డులు ఇచ్చారు మాకే ఇవ్వలేదు అంటే మేమేమో మా బంధువులందరి దృష్టికి మేమందరం చచ్చిపోయినామండి అనుకుంటారు. అని మాకు డబ్బులు లేవు కాబట్టి మీరేమనుకుంటారు, మాకు పేదోళ్ళం కాబట్టి మమ్మల్ని పిలవలేదు, అదే గొప్ప వాళ్ళని అయితే పిలవరా అని మిమ్మల్ని అనుకుంటారు. కానీ మీరు అనుకోవాలి, ప్రభువా నేనెంత ధన్యుడిని, నేనెంత ధన్యురాలిని ప్రభువా,
వాళ్ళ దృష్టికి నన్ను మరుగు చేశావు, వారి అపవిత్రతలో నాకు పాలునివ్వలేదు. ఒకవేళ అక్కడికి వెళ్ళి ఇవన్నీ చేయకూడదు, ఇట్లాంటివన్నీ చేస్తే మీరు లోకస్తులని చెప్తే మనం ఊరుకుంటారు, వాళ్ళు ఊరుకోరు. అందుకనే దేవుని పిల్లలమైనటువంటి మనము ఆయన నామాన్ని బట్టి మనకి శ్రమ పడినప్పుడు, ఆయన నామాన్ని బట్టి మనం ఏం పొందుకోవాలి అంటే కనుక ఆయన నామాన్ని బట్టి మనకు శ్రమ రావాలా. మనము వారి క్రియలు చెడ్డవని యేసుక్రీస్తు ప్రభు వారు కూడా ఎందుకు ఆయనని ద్వేషించారు, ఆయన ప్రజలు ఎందుకు యేసుక్రీస్తు ప్రభు వారిని తృణీకరించారు అంటే వారి క్రియలను గురించి ఏం చెప్పారంటే యేసుక్రీస్తు ప్రభు వారు చెడ్డవి అని సాక్ష్యం ఇచ్చారంట. వారి క్రియలు చెడ్డవని యేసుక్రీస్తు ప్రభు వారు చెప్పారు కాబట్టే యేసుక్రీస్తు ప్రభు వారి మీద వారికి అంత కోపం ఉంది. ఎందుకు అంటే కనుక వాళ్ళు ఎప్పుడు కూడా మనం ఈ లూకా సువార్తను కానీ మత్తయి సువార్తను కానీ ధ్యానిస్తూ ఉంటే మరి ఇజ్రాయిల్ యూదులైనటువంటి వారు ఎప్పటికప్పుడు దేశ ప్రభు వారి దగ్గర ఎలాగ నిరూపించుకోవాలనుకున్నారు అంటే కనుక తాము నీతిమంతులమని నిరూపించుకొనగోరి యేసుక్రీస్తు ప్రభు వారి దగ్గర వాళ్ళు ఎప్పుడు ఏమనిపించుకోవాలని కోరుకుంటున్నారు, నీతిమంతులు అని పిలిపించుకోవాలనుకున్నారు. కానీ వారు నీతిమంతులు, తమ దృష్టికి తాము నీతిమంతులై ఉండి అనేక సార్లు వారు పాపులను ఏం చేస్తున్నారు అంటే కనుక తృణీకరించేవారుగా ఉంటారు. అంటే ఇప్పుడు మనము పరిచయుడు సుంకరి ప్రార్థన దగ్గరికి వెళ్ళినప్పుడు మరి ఆ సమరయుడు పరిసయుడు సుంకరి దగ్గరికి వస్తే పరిసయుడు అనుకుంటున్నాడు కదా, నేను వారానికి 2 దినాలు ఉపవాసం ఉంటాను, దశమ భాగములు ఇస్తున్నాను, నేను మరి దొంగను కాదు, మరి నేనేమి ఎవరి దొంగతనం చేయలేదు, నేను వ్యభిచారిని కాదు, మరి నేను ఇతరులు ఏది ఆశించటం లేదు అని అనుకుంటూ ఇంకేముంది తన అంతరంగంలో ఏముందంటే కనుక ఇదిగో నా కింద మెట్ల మీద ప్రార్థన చేస్తున్నాడే ఆ శంకర్లా కూడా నేను ఉన్నందుకు నీకు అన్ననాలయ్యా అన్నాడు. అంటే అతని హృదయములో అతడి అర్పణలను బట్టి కానీ అతని యొక్క తన క్రియలు ఏదైతే తాను దొంగని కాదు, చోరుని కాదు, వ్యభిచారిని కాదు, ఏదైతే చెప్తున్నాడు నేను దశమ భాగాలు ఇస్తాను అన్నీ చెప్తున్నాడు, వాటన్నిటిని బట్టి దేవుడు నీతిమంతుడిగా ఒప్పుకుంటున్నాడో అతని హృదయంలో ఏముంది అంటే కనుక పొరుగు వాణిని తృణీకరించే స్వభావము, దీనులను తృణీకరించే స్వభావము, సుంకరులను తృణీకరించేటువంటి స్వభావం ఉంది తన అంతరంగములు. దానిని ఆయన పోగొట్టుకోకుండా మిగతా ఎన్ని కలిగి ఉండడాన్ని బట్టి తానేమనిపించుకోవాలనుకున్నాడంట, నీతిమంతుడు అనిపించుకో. అందుకని యేసుక్రీస్తు ప్రభు వారు అతన్ని నీతిమంతుడు అంటున్నాడా, అనలేదు. అంత మాత్రమే కాక యేసుక్రీస్తు ప్రభు వారిని ఎలాగైనా చెక్కించాలా, వాళ్ళు కరెక్టు. యేసు ప్రభు వారు ఈ బీదలను మరి దొంగలను వేశ్యలతో కూర్చొని వాళ్ళని మారుస్తుంటే, పాపులను మారుస్తుంటే యేసుక్రీస్తు ప్రభుని తప్పు పట్టాలని ఒక వ్యభిచారం చేస్తున్నటువంటి స్త్రీలను రెడ్ హ్యాండ్గా పట్టుకొచ్చి యేసుక్రీస్తు ప్రభు వారు ముందు పెట్టి రాళ్ళన్నీ పోగేసుకొని వచ్చారంట. పోగేసుకొని వచ్చి యేసుక్రీస్తు ప్రభు వారి దగ్గరికి వచ్చి అడుగుతున్నారంట, ఇదిగో దేవుడు మనకిచ్చినటువంటి ధర్మశాస్త్రములో మరి వ్యభిచారము వలన పట్టబడిన స్త్రీని రాళ్లతో కొట్టి చంపాలని ఆజ్ఞనుంది. కాబట్టి మేము ఇప్పుడు ఏం చేస్తాము అంటే కనుక ఈ స్త్రీని రాళ్లతో నీ ముందు కొట్టి చంపుతామనగానే యేసు ప్రభు వారు ఓకే అన్నాడా, ఓకే అన్నలా. ఏమంటున్నాడు వాళ్ళకి, మీలో పాపము చేయని వాడు ఎవడు వాడొచ్చి ముందు ఏం చేయమంటున్నాడు, రాయేమన్నప్పుడు ఆయన కూర్చొని నేల మీద రాస్తూ ఉన్నాడంట. రాస్తూ ఉంటే ఒక్కొక్కరు రావడము, ఆయన ఏమి రాశాడో చూడడము, ఆ రాళ్ళను అక్కడ పడేసి వెళ్ళిపోతున్నాడంట. అంటే ప్రియులారా, ఏంటి ప్రభువు ఏం చేస్తున్నాడు, మనము మంచివారమని ఇతరులను మనము తృణీకరించే వరముగా ఉంటే, మనము యోగ్యులమని ఇతరులను పాపులుగా, మనము వేశ్యలం కాకపోవచ్చు, మనము దొంగలము కాకపోవచ్చు, కానీ మనలో ఎన్నో పాపాలు ఉంటాయి, మనలో ఎన్నో కపటాలు ఉంటాయి, మనలో ఎన్నో మోసాలు ఉంటాయి, మనలో ఎన్నో మరి దేవునికి విరోధమైన క్రియలు కార్యాలు ఉంటాయి. వాటన్నిటినీ మనం శుద్ధి చేసుకోకుండా మనం పైకి భక్తిగా కనబడుతుంటే యేసుక్రీస్తు ప్రభువు దాన్ని ఏం చేశారంట, ద్వేషించారంట.
వాళ్ళు శిష్యుల మీద కూడా వస్తూ యేసుక్రీస్తు ప్రభు వారు ఉపవాస దినమున మరి శిష్యులతో కూడా ఆ పొలంలో పడేస్తూ ఉంటే యేసుక్రీస్తు ప్రభు వారి శిష్యులు ఏం చేశారంట, ఊరకొండ ఏం చేశారంట, ఉండే బాగా మంచి మొక్కజొన్న ఉందో ఏదో కానుందో ఏమున్నాయో ఎవలు ఉన్నాయో మంచి కంకి బట్టి ఉంటాయి, లేతవి ఉంటాయి, గబగబా వాళ్ళు నోట్లు వేసేసుకొని ఏం చేశారంట, శిష్యులు తినేశారంట. అప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారిని అడుగుతున్నారు వచ్చి, ఇదిగో మీ శిష్యులు పారంపర్యాన్ని ఆచారాన్ని మీరేశారు, ఇదిగో వారు ఉపవాస దినమని ఏం చేస్తున్నారు, తింటున్నారు అంటారు. ఇంకా ఈ శిష్యులు అయినటువంటి వారు ఒక మారు వారు విందు కూర్చున్నప్పుడు గబగబా కాళ్ళు కడుక్కోకుండా వచ్చంట కూర్చున్నారంట, పేట కడుక్కోకుండా కూర్చున్నారంట. వెంటనే సుప్రభు వారితో అన్నాడు, ఇదిగో నీ శిష్యులు అలాంటి వాళ్ళంటే కనుక మన యొక్క ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి ఆరాధనైనటువంటి పళ్ళెం కడుక్కోవడము కాళ్ళు కడుక్కోవడము మర్చిపోయి ఉన్నారు. వాళ్ళు అలా చేస్తుంటే నువ్వెందుకు వాళ్ళకి నేర్పించవు అన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారు అన్నారట, అయ్యా ఏముందయ్యా ఈ ప్లేటు పడుకోవడాలు కాళ్ళు కడుక్కోవడం వెల్లపటి శుద్ధి కాదు, మీ హృదయములలో అజితేంద్రియములు ఉన్నాయి, దోపు ఉన్నది, ఇదిగో మీ హృదయములో కపటం ఉన్నది అని వారితో చెప్పినప్పుడు వాళ్ళ ప్రభు ఏం చెప్తున్నాడంట, వాళ్ళ తప్పులు చెప్తున్నాడంట. వీళ్ళు ఇంకొకరి మీద తప్పు చెప్పాలనుకుంటే యేసు ప్రభు వారు ఏం చెప్తున్నారంట, వాళ్ళ తప్పులను సరి చేస్తున్నాడంట, వాళ్ళలో ఉన్న అపరాధాలను సరి చేస్తున్నారంట. ఎప్పుడైతే చేస్తూ ఉన్నారో వాళ్ళలో ఉన్న దోషాలు చెప్తున్నారో వారు యేసు ప్రభు వారిని వారు ఏం చేయడం ప్రారంభించారంట, ద్వేషించారు. భలే చెప్పే వేసే మాకు తెలియని సంగతులు మా హృదయ రహస్యాలు చెప్పారు అంటున్నారు. ఎంత మాత్రం అంటలా, ఇదిగో మా హృదయంలో ఉన్న చెడుతనాన్ని నేనేం చేస్తున్నాను, మేమింత కాలము భక్తి గలవారమని పరిశుద్ధులమని ఈ ప్రజలైనటువంటి వారిని నమ్మించాం, కానీ ఇప్పుడు ఈయన ఏం చేస్తున్నాడు, మా హృదయంలో ఉన్న చెడుతనని చెప్తున్నారని వారు ద్వేషించారంట ప్రభు వారిని. ప్రియులారా, ఈ రోజున నిన్ను కూడా ఎప్పుడు ద్వేషిస్తారంటే కనుక, లోకం ఎప్పుడు ద్వేషిస్తారంటే, లోకం ఎప్పుడు చెడ్డోళ్ళని నేను గమనించాను, ఎక్కడైనా వేషులు అంటే తిరుగుబోతలు స్త్రీలు ఉన్నారనుకోండి, లేకపోతే తాగుబోతలు స్త్రీలు, ఆడు తాగుతాడు కానీ భలే మంచోడు అండి, ఇగో ఈ అమ్మాయి ఆడు తాగుబోతాడు కానీ ఆడు తాగినప్పుడే కాస్త హడావిడి చేస్తాడు, తర్వాత అసలు వాడి బుద్ధి భలే మంచిది, భలే పెడతాడు అంటాడు. తిరిగిపోతున్నా ఏందనుకోండి, వాళ్ళు తిరిగిపోతే కదా, మరి వాళ్ళని దూరంగా ఉంటారా, వీళ్ళని ఏమైనా సపరేట్గా ఏమైనా చేస్తారా అంటే వీళ్ళేం చేయరు. అసలు ఆమెకి ఎంతమంది ఫ్రెండ్స్, ఉంటారు, వాళ్ళ ఫ్రెండ్స్ అండి. వీళ్ళేం చేస్తారు, వాళ్ళు ఆ తిరిగిపోతుతనాన్ని కప్పిపించుకోవడానికి ఆమె అందరికి పెట్టిద్ది అండి. ఆమెకు అదొక్కటే లోపం కానీ భలే పెట్టే బుద్ధి ఉందండి ఆమెకి, భలే పెట్టే నోట్లేదు కూడా తీసి పెట్టిద్దండి ఏమా, ఇట్లా ఉంది ఇప్పుడు. అందుకని మనం ఏం చేస్తాం, ఎవరైనా ఒక వేసిన ఎక్కడైనా దూరంగా వెళ్ళి వేసి సమాజం మాట్లాడకుండా ఉన్నారా? లోకము పాపాన్ని స్నేహం చేస్తుంది, కానీ దేవుని బిడలంగా మనం గనక తాగుబోతాన్ని గుర్చి మనం గనక నువ్వు తాగకూడదు, నువ్వు తాగడం అనేది తప్పు, నువ్వు తాగి పని చేయకూడదు, మరి తాగి మందిరానికి రాకూడదు, నువ్వు తాగుడు మానేస్తేనే ప్రార్థన చేయి అన్నాం అనుకోండి అంటాడు. భక్తులు బయలుదేరారండి మమ్మల్ని విమర్శించడానికి, వీళ్ళ లోపం ఏమీ లేనట్టుగా. అందుకని మనం ఏం చేస్తాం, ఆడంతేలే అనుకుంటాం, మనం ఏమీ ఖండించలేం, ధైర్యం లేదు. ఒక వ్యభిచారం చూసి మనతో మాట్లాడుతుంది అనుకోండి, అమ్మ నువ్వు ఎన్ని మాట్లాడినా నువ్వు నీ క్రియను మార్చుకో, నువ్వు మార్చుకుంటేనే ప్రార్థనకి రా అని చెప్తాను, చెప్పం. అంటే మీరు కరెక్టేనా అన్నా అనుకో, మనం ఎక్కడ పెట్టుకుంటాం, మన తలలు మనం ఉంచుకోవాల్సిందే కదా. అందుకని మనం ఏం చేయం, మనం ఎప్పుడు లోకంలో ఉన్న చెడ్డ క్రియలు, యేసుప్రభు వారు అయితే ఏం చేశారు, క్రియలను. యేసుప్రభు చెప్తాడు, పాపాత్మురాలు స్త్రీలతో అన్నాడు, అమ్మా ఇక పాపము చేయకుండానట్లుగా నువ్వు మారు. దేవుని బిడలు ఖచ్చితంగా మనం ఎవరైనా లంచగొండలు ఉన్నారనుకోండి, నువ్వు లంచం తీసుకోవద్దని చెప్తామా? మన బైబిల్లో దేశ ప్రభు చెప్పారు లంచం తీసుకోవద్దన్నారు, తీసుకోబక్క అని చెప్తామా? అన్యాయంగా ఒక సొత్తు ఎవరైనా మనకు ఉచితంగా పెట్టినా కూడా
మనం తీసుకోకూడదు. ఉచితాలు కూడా ఏం చేయకూడదు, ఉచితాలు కూడా తీసుకోకూడదు. దేవుడు అన్నాడు కదా, పౌలు గారు చెబుతున్నాడు కదా, నేను ఉచితంగా ఎవరి దగ్గర ఏమీ కూడా పుచ్చుకోలేదు, నా మనస్సాక్షి నాకు సాక్ష్యం అంటారు. దేవుని పిల్లలు కష్టపడి పనిచేసి ఆ కష్టార్జితాన్ని అనుభవించే విధంగా ఉండాలా. దేవుని పిల్లలు ఇలా ఉన్నప్పుడు ఏం చేస్తారంటే, ఇలా ఉన్నప్పుడు మనం ఏం చేయబడతాము అంటే కనుక ఖచ్చితంగా దేవుని నామాన్ని బట్టి మనకేం వస్తాయంట, శ్రమ వస్తాయి. ఈ శ్రమలు మనకున్నాయా? ఈ శ్రమలు మనకున్నాయా? దేవుని నామాన్ని బట్టి కలిగే శ్రమలు మనకున్నాయా? లోకమును మనము దాని క్రియలు ఎప్పుడు చెడ్డవని మనం నిలబడతామో మనం చేయకూడదు. ఆ చేసే వారిని కూడా మనం ఏం చేయకూడదు, సమర్థించకూడదు. తప్పుడు ఎప్పుడు కూడా మనం ఏం చెప్పాలా, తప్పే అని చెప్పాలి. తప్పును ఎప్పుడు కూడా ఏం చేయాలా, తప్పే అని చెప్పాలా. అలా మనం ఉన్నప్పుడు ఆయన నామాన్ని బట్టి మనకి ఏం వస్తాయి అంటేనంట, ఆయన నామాన్ని బట్టి శ్రమలు వస్తాయి. చూడండి, దేవుని యొక్క వాక్య భాగంలో కూడా పేతురు గారు రాస్తూ అంటాడు కదా, పేతురు గ్రంథము మొదటి పేతురు రాసిన పత్రిక 4వ అధ్యాయము 14వ వచన భాగము నుండి చదవండి. క్రీస్తు నామము నిమిత్తము మీరు నిందల పాలైనడలా మహిమా స్వరూపైన ఆత్మ అనగా దేవుని ఆత్మ మీ మీద నిలిచినాడు గనుక మీరు ధన్యులు. మీలో ఎవడును నరహంతుడుగా కానీ, దొంగగా కానీ, దుర్మార్గుడుగా కానీ, పరుల జోలికి పోవాడు కానీ బాధ అనుభవింప తగదు. ఎవడైనను క్రైస్తవుడైనందుకు బాధ అనుభవించినట్లుగా అతడు సిగ్గుపడక ఆ పేరును బట్టియే దేవునిని మహిమ పరచవలను. క్రైస్తవుడు అయినందుకు మనకేమైనా శ్రమ వస్తే, క్రైస్తవులంగా జీవిస్తున్నందుకు మనకి ఏదైనా బాధ వస్తే, ఆయన నామాన్ని బట్టి మనం ఏం చేయాలంటండి, మనం ఏం చేయాలంటున్నాడు, దేవుని ఆ పేరుని బట్టి దేవుని ఏం చేయాలంటండి, మహిమ పరచాల. దేవుని పిల్లలైనటువంటి వారికి అపోస్తుల కార్యములు 4వ అధ్యాయము 17వ వచన భాగము నుండి, అయినను ఇది ప్రజలలో ఇంకా వ్యాపింపబడుటకై ఇక మీదట ఈ నామమును బట్టి ఏ మనుషులతోనైనాను మాట్లాడకూడదని మనము వారిని బెదిరి పెట్టవలని చెప్పుకొనిరి. అప్పుడు వారిని పిలిచి, మీరు యేసు నామమును బట్టి ఎంత మాత్రము మాట్లాడకూడదు, బోధింపకూడదని వారికి ఆజ్ఞాపించిరి. అందుకు పేతురును యోహాను వారిని చూచి, దేవుని మాట వినట కంటే మీ మాట వినట దేవుని దృష్టికి న్యాయమా? మీరే చెప్పుడి. మీరు కన్నవాటిని వినవాటిని చెప్పక ఉండలేమని వారికి ఉత్తరమిచ్చిదిరి. ప్రజలందరూ జరిగిన దాన్ని చూచి దేవుని మహిమపరచుచుండిరి గనుక సభవారు ప్రజలకు భయపడి వీరిని శిక్షించి విధమేమి కనుగొనమని వీరిని గట్టిగా బెదిరించి విడుదల. ఇక్కడ ఏమొచ్చిందంటే, పేతురు యోహాను శిష్యులు అపోస్తులకు ఏమొచ్చిందంట, బెదిరింపులు. ఆయన నామమును బట్టి ఏం చేయకూడదని వచ్చిందంట వారికి శ్రమ. ఏ శ్రమ వచ్చిందంట? ఆయన నామాన్ని, యేసుక్రీస్తు నామాన్ని ప్రకటించకూడదు, యేసుక్రీస్తు నామమును బోధింపకూడదు, ఆయన దేవుడని సాక్ష్యం ఇవ్వకూడదు అని ఆయన నామాన్ని బట్టి వారికి ఏమొచ్చిందంటే గొప్ప శ్రమ వస్తే మొట్టమొదటి వీళ్ళు ఏం చేయబడ్డారంటేనంట, బెదిరింపబడ్డారంట. రెండవదిగా చూడండి ప్రియులారా, 5వ అధ్యాయము 40వ వచన భాగం చదివితే, వారు అతని మాటకు సమ్మతించి అపోస్తులను పిలిపించి కొట్టించి యేసు నామమును బట్టి బోధింపకూడదని ఆజ్ఞాపించి వారిని విడుదల చేసిరి. ఆ నామము కొరకు అవమానము పొందుటకు పాత్రులమని ఎంచబడినందున వారు సంతోషించుచు మహాసభలో నుండి వెళ్ళిపోయిరి. ఇక్కడ రెండవ శ్రమ ప్రారంభమైంది. మొదట ఏమొచ్చిందంటే వీళ్ళకి బెదిరింపులు వచ్చినాయి. మొదట బెదిరింపులు, గద్దింపులు వచ్చినాయి. ఇదిగో యేసు నామాన్ని మీరు ప్రకటించకూడదు, మీరు యేసు నామాన్ని అంగీకరించకూడదు అనే బెదిరింపులు వచ్చినాయి అంట.
రెండవదిగా వారిని ఏం చేశారంటేనంట, వారిని పట్టుకొని పిలిపించి వారిని ఏం చేశారంట, కొట్టించారంట. రెండో ఏమొచ్చిందంటే వాళ్ళకి దెబ్బలు పడ్డాయి అంట. కొట్టించి వారు యేసు నామమును బట్టి బోధింపకూడదని వారికి చెప్తే అవమానపరిస్తేనంట, వారు బయటకు వచ్చి ఏమనుకుంటున్నారంటేనంట, శిష్యులైనటువంటి అపోస్తలులు అనుకున్నారంట, ఆయన నామము కొరకు అవమానము పొందుటకు పాత్రులము యోగ్యులమని ఎంచుకున్నారంట. ప్రియులారా, దేవుని నామాన్ని బట్టి అపోస్తలులు ఎలా తలంచారంటే, దేవుని నామాన్ని బట్టి అవమానమును పొందుటకు పాత్రులమని ఎంచి అంట వారు సంతోషంగా, వీళ్ళు తిడుతుంటే, వీళ్ళు తిట్టి అవమానపరుస్తుంటే ఆ తిట్లకి దెబ్బలకి వారి హృదయాలు ఏమనుకున్నారంట, ప్రభువా ఇందుకు మేము పాత్రులమని బయటకు వచ్చేటప్పుడు ఏమనుకున్నారంట, సంతోషంగా వస్తున్నారట. మనల్ని కనుక ఒక్క మాట అంటే చేసిన చాలే ప్రార్థన సరిగ్గా అన్నారు అనుకో, చేస్తా లోగా నీ ప్రార్థన తప్పితే ఒక్క పరిసరికి రాదు నీకు అన్నారు అనుకోండి, ఇప్పుడు మనం ఏం చేస్తాం, అవునయ్యా నేను పాత్రురాలనే, సరిగ్గా పని చేయట్లేదు కాబట్టి పాత్రురాలు నేను అనుకుంటామా? ముందు ఏం మానేస్తాం, ప్రార్థన మానేస్తాం. నేను పని చేసి అప్పుడు చేస్తానంటాం, కానీ ఒక్కరోజు చేస్తాం ఆవేశంగా, మిగతా రోజులన్నీ మానేస్తాం. అట్లా ఉండకూడదు. దేవుని బిడలమైనటువంటి మనము ఆయన నామాన్ని బట్టి పద్దాకల ప్రార్థన అంటున్నామని ప్రార్థన మానేస్తారు కొంతమంది. అలా మానకూడదు. దేవుని నామాన్ని బట్టి ఒకవేళ మనల్ని తిట్టినా, ఒకవేళ మనకి శ్రమ వచ్చినా, ఒకటి కొట్టినా, మనకేమున్నాయి, మీకేమి శ్రమలు లేవు. అసలు దేవుని నామాన్ని బట్టి ఒక్క శ్రమ నేను చూడలే, ఒక్క శ్రమ నేను చూడటం. పడిన శ్రమలన్నీ మన పితరులు, మన ముందున్న తరం వాళ్ళే పడ్డారు. దేవుని నామాన్ని బట్టి మీ ముందున్నటువంటి వారే. నాకు తెలుసు మా నాన్న మమ్మల్ని ఎంత శ్రమ పెట్టేవాడు. ఇక్కడ తిరుత్తమ్మ గారు ఉన్నప్పుడు ఆల్ నైట్ ప్రార్థన చదివేది. శుక్రవారం వస్తే మా అమ్మ మా ఇద్దరిని వేసుకుని వచ్చేది. మా నాన్న లోపల్లో ఉండేవాడు. ఈ పద్దాకల ప్రార్థనలో మా అమ్మ మమ్మల్ని కూడా తయారు చేస్తుందని తెల్లవారు వచ్చేసరికి మా నాన్న తాళాలు తీసేవాడు కాదు. మా నాన్న తాళాలు తీసిందాక మేము వరండాలో ఆ చలిలో అలాగా కూర్చొని ఉండేవాళ్ళం. మా అమ్మమ్మ ఆమెకున్న షాలో ముసుగేసి మా ఇద్దరిని కూర్చోబెట్టుకొని మా నాన్న తలుపు తీసిందాక అలాగా కూర్చోబెట్టుకునేది. మళ్ళీ శుక్రవారానికి మా నాన్న చెప్పేవాడు అన్నమాట, ఏమనంటే వెళ్ళకూడదు, మీ అమ్మతో కూడా మీరు వెళ్ళకూడదు అంటే మా అమ్మ ఏం చేసింది అంటే, మాకంటే ముందుగానే గురువారం అడిగేది, వస్తారమ్మా మీరు వస్తారా అని అడిగేది అనమాట. దేవుని కోసం కొంచెం శ్రమ పడితే మంచిదేనమ్మా, దేవుడు మిమ్మల్ని బాగా ఆశీర్వదిస్తారనేవాడు. అవి మాకు తెలుసు. భయంకరమైన వర్షాల్లో అప్పుడు ఇక్కడ రోడ్లు ఉండేవి కాదు. ఆయతనగర్ చివరిలో నుంచి ఒక గ్రూప్ వచ్చేవాళ్ళు, లాసం లాంటి వీళ్ళందరూ వచ్చేవాళ్ళు. ఆ బురదల్లో మేము కూడా వచ్చేవాళ్ళం. మా అమ్మ సాక్ష్యం ఇచ్చేది. ఇప్పుడు భానుప్రసాద్ గారు అంటే పెద్ద పాస్టర్ అంటాం కదా, కన్నాల్లో చాలా పెద్ద పాస్టర్ అంటాడు. కొన్ని ఆయన ఇక్కడేగా తల్లి సంఘమేగా. వాళ్ళమ్మ దేశప్రభు నమ్ముకొని, కమలమ్మ ఆంటీ అని దేవుని నమ్ముకొని ఈ స్థలంలోనికి దేశప్రభు నమ్ముకుంటే, వాళ్ళ భర్త ఈ స్థలంలో నుంచి జుట్టు పట్టుకొని అయితనగరు లింగారావు సెంటర్ దాకా కొట్టుకుంటూ ఈడ్చుకుంటూ తీసుకెళ్ళాడు. అయినా మళ్ళా మరుసటి 2 రోజు పరిశుద్ధ దినానికి అట గాయాలతోనే వచ్చేసిందంట. మనకేమి శ్రమలు లేవు. మనకేమైనా శ్రమ ఉన్నాయా? పోవద్దంటే ఎంత చక్కని ఏం చేస్తాం, తెలిపేసుకొని కూర్చుంటాం. బాప్టిజం తీసుకోవద్దంటే తీసుకోకుండా ఉంటాం. దేవుని కొరకు చావైనా బ్రతికైనా నేను దేవునితోనే ఉంటాను. భర్త ఎంత మందిని ఆ పూర్వకాలంలో, ఇప్పుడైతే అన్ని కులాలు మతాలు ఒక రకంగా ఏంటంటే కనపడినట్టుగా సమర్థిస్తున్నారు పిల్లల తరాలు మారిన తర్వాత కొంచెం. కానీ ఒకప్పుడు ఏం చేసేవాళ్ళు, ఎంత భయంకరమైనటువంటి హింస ఉండేది, ఎంత మందిని టార్చర్లు పెట్టేవాళ్ళు. అయినా వాళ్ళు దేవుణ్ణి మాత్రం వదిలిపెట్టలేదు. మనకేం శ్రమలు ఉన్నాయి? మనం అనుకోవాలి, ప్రభు కోసం మనం ఏం శ్రమ పడుతున్నాం? మనం కనీసం ప్రతిష్ఠ దినం వచ్చి కూర్చోడానికి కూడా మనకి శ్రమే.
వారంలో 4 రోజులు కూడికలు పెడితే 5వ రోజు హ్యాపీగా వస్తారా? ఏందండి ప్రార్థనలు, ఏందండి మీరు, అమ్మో మాకు అసలు అంటే దేవుని బిడలమైనటువంటి మనం దేని కొరకు ఏం చేయటం లేదు, శ్రమ పడటం లేదు. ఆయన నామాన్ని బట్టి ఏ శ్రమను కూడా మనం అనుభవించటం లేదు. ఎన్ని శ్రమలను దైవ భక్తులైన మనం ఈరోజు ఈ సౌఖ్యాన్ని మనం అనుభవిస్తున్నామంటే కొందరి యొక్క ప్రాణ త్యాగాల వల్లనే, కొందరి యొక్క రాత్రి వాళ్ళ నలిగిపోయి మనకి దేవుని యొక్క మార్గాన్ని వారు ఏం చేశారు అంటే సరళం చేశారు. ఒక్కొక్క దేశంలోనికి, ఒక్కొక్క ప్రాంతంలోనికి మనకి తెలుసు. ఒక్కొక్క దైవ సేవకుడి గురించినటువంటి చరిత్ర మనకు తెలుసు. ఆ చరిత్రలో చదువుతున్నప్పుడు వాళ్ళు వచ్చి ఈ బైబిల్ తీసుకురావడానికి, ఈ బైబిల్ ఎవరు తీసుకొచ్చారు మనకి? ఈ బైబిల్ ఎవరు రాశారండి మనకి? విలియం కేరీ గారు. ఆయన వచ్చినప్పుడు ఆయన భారతదేశంలోనికి వచ్చి ఈ బైబిల్ ఈ యొక్క పత్రికను ప్రచురిస్తున్నప్పుడంట ఎన్నిసార్లు తగలబెట్టేశారంట. ఈ మిషనరీ మొత్తాన్ని, కొన్ని కోట్ల ఆ రోజుల లక్షల ఖరీదైన మిషనరీని తగలబెడితేనంట తనకున్న ఆస్తిని అంతా నేను ఎట్లయినా ఈ బైబిల్ని అందరి చేతులు, ఆయన ఎక్కడ దేశస్తుడు వచ్చి 20 భాషలు నేర్చుకొని 20 భాషల్లో ఈ బైబిల్ని తర్జుమా చేసుకున్నాడంట. ఎందుకు? ఏం అవసరం ఆయనకి? ప్రతి ఒక్కరి చేతిలో ఈరోజు మనకి బైబిల్ అంటే లెక్కలేదు. ఆయన వచ్చినప్పుడంట ఆయన ఒక ఉద్యోగంతో వచ్చాడంట ఇక్కడికి. ఆ ఉద్యోగాన్ని వదిలిపెట్టి ఇంట్లో ఆర్థికంగా ఆయన రూపాయి ఉన్నా కూడా ఈ బైబిల్ ప్రింటింగ్ అక్షరాలు కొనేవాడంట, తయారు చేసేవాడంట. రూపాయి ఉంటే ఆయన భార్య అంట అరుస్తా ఉండేదంట, మమ్మల్ని మార్చి నువ్వేంటి సేవ చేస్తున్నావు? వాళ్ళ కుమారుడికి ఆ కాలంలో మసూచికం వచ్చి భయంకరంగా చచ్చిపోతే ఆయనంత చనిపోయిన తన కుమారుని బట్టంట తల్లి భార్య అంట పిచ్చిదై మెంటల్ కండిషన్ వచ్చి ఆమె అరుస్తూ ఉండేదంట. పద్దాకలం అరుస్తూ ఉంటే చనిపోయిన కుమారుణ్ణి పాతిపెట్టి వచ్చి మిగతా రెఫరెన్స్లు రాస్తా ఉండేవాడంట. ఆయన బెంగాలీ భాషలు రాస్తుంటే ఆమె అరిచి గోల చేసేదంట. ఆమె అలా చనిపోయిందంట. ఆయన దేవుని పని ఆపలేదు. ఈరోజు నీ తెలుగు ఈ యొక్క బైబిల్ మన చేతుల్లోనికి వచ్చిందంటే ఆయన రాయిబట్టే. ఆ రోజు ఆయన కుటుంబాన్ని దేవుని కొరకు విడిచిపెట్టి ప్రాణ త్యాగం చేశారు వాళ్ళందరూ. ప్రభు పనిలో వారు అలా నిలిచినారు. మనం ప్రభు పని కొరకు ఏం చేస్తున్నాం? మనం ప్రభు నిమిత్తం ఏమనిపిస్తున్నాం? శ్రమలు. ఆయన నామాన్ని బట్టి ఖచ్చితంగా క్రైస్తవుడు అని చెప్తావా? మనం క్రైస్తవులు అని చెప్పుకో. మనం ఏం చేస్తామంటే కులాలే చెప్పుకుంటాం. మనం ఎక్కడ క్రైస్తవులు అని చెప్పుకుంటున్నాం? క్రైస్తవుడు అయినందుకు బాధపడతాను అంటే మీరు ఏమంటారంటే మేము ఆముట్లండి అని చెప్తాం, అంతేకాని నేను క్రైస్తవుని అని చెప్తావా? మందిరానికి వచ్చేటప్పుడు పుట్టు తీస్తావు, మీ ఇంటికి మీ పుట్టిళ్ళకి ఫంక్షన్కి వెళ్ళండి, సన్న బొట్టు పెట్టుకుంటావు, బాప్టిజం తీసుకొని కూడా. ఎందుకు ఇలా మనం అంటున్నాం? ఎందుకు ఇలా మనం చేస్తున్నాం? ఎందుకని బట్టు లేకపోతే ఆయన ఒప్పుకోడు, లేకపోతే వాళ్ళు ఒప్పుకోరు. వాళ్ళ ముందు ఏమవుతుంది మనకి? చిన్నతనం. ఎందుకు? క్రైస్తవుని నేను బాప్టిజం తీసుకున్నాను, నేను మారుమనసు పొందాను, నేను యేసు ప్రభు నమ్ముకున్నాను అని చెప్పడానికి, యేసు ప్రభు నేను నమ్ముకున్నాను, నేను ఈ పని చెయ్యను అని చెప్పడానికి నీకు ఇక్కడ ధైర్యం లేకపోతే, నేను యేసు ప్రభు నమ్ముకున్నాను, నేను బుట్ట పెట్టుకున్నాను చెప్పడానికి నీకు ధైర్యం లేకపోతే, నేను యేసు ప్రభువుని నమ్ముకున్నాను, నేను ఈ పని చెయ్యను, ఈ పూజ చెయ్యను అని చెప్పడానికి నీకు ధైర్యం లేకపోతే, నేను యేసు ప్రభువుని నమ్ముకున్నాను, ఈ పద్ధతి నేను చెయ్యను అని చెప్పడానికి నీకు ధైర్యం లేకపోతే మహిమ ఎలా పొందుకుంటాం?
మహిమ ఎలా పొందుకుంటాం? ఆయన నామాన్ని బట్టి ఇలాంటి శ్రమలు వచ్చేవారు ధన్యులు. ఒక్కోసారి నేను అనుకుంటాను, ఇట్లాంటి శ్రమలు వచ్చేవాళ్ళకి నాకైతే దేవుడు కృప, మహాకృప ఏమో, నాకు తెలియదు, నాకు ఈ శ్రమ లేదు. నాకు మా అత్తగారు వాళ్ళ ఇంట్లో కూడా ఏమి నలుగులు కానీ మా ఇంట్లో వాళ్ళు ఏం చేయాలి, నాకు సీమంతాలు ఏం చేయాలి నాకు తెలియదు. నాకు అప్పుడు సీమంతం చేసుకుంటే బాగుండు, సామ్రాజ్యం గారికి చేశారు, నాకు చేయట్లేదు ఇంట్లో అనుకున్నాను. అప్పుడు నాకేం చేయలే, నాకు తెలీదు. నాకు మొదటి బిడ్డ పుట్టినప్పుడు ఆ బారసాలు ఏమి నాకు చేయలే, ఆ పురిటి స్నానాలు ఏం చేయలే. నేను మా అత్తగారి ఇంట్లో నేనేం చేయలే, మా తండ్రుల దగ్గర అంటే నాకు తెలియకుండానే దేవుడు నాకు ఒక్కసారి అనుకుంటాను. ఇప్పుడు కూడా మా ఇంట్లో క్రిస్మస్ చేయమంటే చాలా మందికి మొదట్లో యుద్ధాలు జరిగినాయి మేళల్లో. మా ఇంట్లో ఏమి యుద్ధాలు లేవు. నేను చక్కగా పప్పుచారు, వంకాయ పులుసు చేసి వస్తే హ్యాపీగా గడిచిపోద్ది. నేనే బాధపడుతుంది, ఈ రోజు కూడా మాంసం లేదు అనుకొని. అంటే నాకు తెలియదు ఈ శ్రమ. ఇప్పుడు అనుకుంటాం, అబ్బా అట్ట ఏమైనా శ్రమ ఉంటే బాగుండు. ఒకే ఒక శ్రమ, మందిరంలో పరిచర్య చేసేటప్పుడు, కొత్తగా పరిచర్య చేసేటప్పుడు మా వారు కూడా బాగా శోధించాడు. అదొక్క శ్రమ. నేను దేవుని సేవలో నా భర్త వల్ల నేను కొంతవరకు శోధింపబడిన. అసలు నీకే లేవు. నా ముందున తరంతో పోల్చుకుంటే, నాకన్నటువంటి యోగ్యులైన వారితో పోల్చుకుంటే నేను ప్రభు కొరకు ఆయన నామాన్ని బట్టిన పడిన శ్రమ ఏమీ శ్రమ కాదు. ఆయన నామాన్ని బట్టి ఏ నిందలు, ఏ ద్వేషాలు, ఏ దుష్టులు ఎందుకు అంటే కనుక ఇవన్నీ ఏం ఎదురవ్వలేదు కదా. దేవుడు కూడా ఒకవేళ ఇలాంటి శోధనలు వస్తే ఏమో మరి దేవుడు తప్పించకుండా ఏ ఫంక్షన్లు వచ్చినా, మా ఇంట్లో ఏ పెళ్లిళ్ళు వచ్చినా ఉపవాసాల్లోనే వస్తాయి, లేకపోతే 4 రోజుల ప్రతిష్టలోనే వస్తాయి. ఏ చుట్టాలలో ఫంక్షన్లు వచ్చినా, ఏ ఫంక్షన్లు వచ్చినా ప్రతిష్ఠ దినాల్లోనే వస్తాయి, లేకపోతే ఉపవాసాల్లోనే వస్తాయి. నేను రాను ముందే చెప్పేస్తాను. ఏమనుకుంటా నాకు తెలియదు, పట్టించుకోను. ఏమీ శ్రమలు తెలియదు. మనం ఏం శ్రమ పడుతున్నాం, ఆయన నామాన్ని బట్టి మనకేం శ్రమ కలిగి ఉన్నది. మనం క్రైస్తవుడు అని చెప్పుకోవడానికి ఇక్కడ సిగ్గుపడుతున్నాం. నేను క్రైస్తవురాలని చెప్పుకోవడానికి సిగ్గుపడుతున్నాం. ఆయన నామాన్ని ఒప్పుకోవడానికి మేము క్రైస్తవులమండి, మేము బాప్టిజం తీసుకున్నామండి, మేము ఈ పని చేయమండి, మేము బొట్టు పెట్టుకోమండి, మేము ప్రసాదం తీసుకోమండి, మేము ప్రసాదాలు తినమండి, దయచేసి మీ ఆచారాల్లో మేము పాలు పొందమండి. వాళ్ళు పోమ్మా అంటే ఎంత బాగుంటుంది మనల్ని. అంటే మనం ఏమీ శ్రమ లేవు. ఆయన క్రైస్తవుడు నన్ను అయినందుకు నీకేమి శ్రమ వచ్చింది? మనకేందుకులే ఆ కొంచెంసేపు ఏసు నామం లోపల అనుకొని పై కాలేజ్ చేసేస్తే పోలా. ఇజ్రాయేల్ ప్రజలు కూడా అంట దేవుని యొక్క ప్రవక్తలు బలంగా ఉన్న కాలంలో, దేవుని యొక్క ఆత్మ బలంగా ఉన్న కాలంలో దేవాలయంలో నుండి విగ్రహాలను పడగొట్టారంట, చిన్నాభిన్నం చేశారు. కానీ ఉన్నత స్థలాల మీద కొన్ని డేట్స్ ఉంటాయి. వాళ్ళకి ఏంటంటే పండుగలు ఉంటాయి కదా, ఆ ఉన్నత స్థలాల మీదకి వెళ్ళి ఆ దేవతలు బదులుగా తండ్రి యొక్క దేవుని ఆరాధించడం ప్రారంభించారంట. అలాంటి భక్తిని మనం చేస్తున్నాం. అలా చేయకూడదు. దేవుని పిల్లలమైనటువంటి మనము ఖచ్చితంగా ఆయన నామమును బట్టి మనము ద్వేషింపబడి, ఆయన నామాన్ని బట్టి మనకి శ్రమ పొందితే మనము ధన్యులం అంటుంది దేవుని వాక్యం. క్రీస్తు నామమును బట్టి మనము నిందింపబడినప్పుడు మనము ధన్యులం అంటాం. క్రైస్తవులమైనందుకు మనకు బాధ కలిగినప్పుడు మనము ధన్యులం అంటాం. ఈ ధన్యత నీ దగ్గరుందా? నువ్వు క్రైస్తవుడని చెప్పుకోవడానికి నీకు ధైర్యం లేకపోతే, ఆయన క్రైస్తవుడని చెప్పుకోవడానికి మన దగ్గర ఏం ఉండట్లేదు, ఇప్పుడు ధైర్యం లేదు. అలా లేకపోతే ప్రభు రాజ్యంలో అంటాడు కదా, ఆయన గూర్చి సిగ్గుపడివారు ఎవరు? మత్తయి సువార్త 10:32 మనుషుల ఎదుట నన్ను ఒప్పుకొని వాడు ఎవడో పరలోకమందున నా తండ్రి ఎదుట నేను వారిని ఒప్పుకుందును. మనుషుల ఎదుట ఎవడు నన్ను ఎరగనునో వాణ్ణి పరలోకమందు నా తండ్రి ఎదుట
నేను ఎరగనందును. చూడండి, దేవుడి వాక్యం ఎంత స్పష్టంగా యేసుప్రభువే చెప్తున్నాడు. మనం ఎక్కడ ఒప్పుకోవాలంటాం? దేవుణ్ణి ఎక్కడ ఒప్పుకోవాలంటాం? యేసుప్రభువుని మనం ఎక్కడ ఒప్పుకోవాలంటాం? నువ్వెక్కడ ఒప్పుకుంటావు? నువ్వెక్కడ ఒప్పుకుంటావు? క్రైస్తవుల దగ్గర ఒప్పుకుంటావు. నేను క్రైస్తవునని. అన్యుల దగ్గరికి వెళ్ళినప్పుడు నువ్వు ఎలా ఉంటున్నావు? నువ్వేమేం చెప్తున్నావు? అందుకని అంటున్నాడు కదా, దేవుడు మాట్లాడుతున్నాడు కదా, నీ మనుషుల ఎదుట నన్ను ఒప్పుకొని వాడెవడో పరలోకమందు నా తండ్రి ఎదుట నేను వానిని ఒప్పుకొందును. దేవుడు ఎవరిని ఒప్పుకుంటారంట? మనుషుల ఎదుట ఎవరైతే దేవుణ్ణి ఒప్పుకుంటారో వాళ్ళే పరలోకముల తండ్రి ఎదుట ఒప్పుకునేబడివేవారు. మనము గనక మనుషుల ఎదుట ఎవరు నన్ను ఎరగనను, పరలోకమందున నా తండ్రి ఎదుట కూడా నేను ఎరగనందును అంటున్నాడు. సరే, దేవుని పిల్లలారా, దేవుని పిల్లలమైన మనము నిజముగా దేవుని నామాన్ని బట్టి ఏమైనా సిగ్గుపడుతున్నామా? ఆయన నామాన్ని బట్టి మనం ఏమైనా భయపడుతున్నామా? లోకం ఎదుట సిగ్గుపడుతున్నామా? సిగ్గుపడకూడదు. మనల్ని పిలిచిన దేవుడు నమ్మదగిన దేవుడు. లోకములో ఆయన నామాన్ని మనము కలిగి ఉండడాన్ని బట్టి, మనము ఆయన నామమును బట్టి, ఆయన నామాన్ని ధరించుకోవడాన్ని బట్టి, ఆయన క్రైస్తవులుగా మనం మార్చబడ్డానికి బట్టి ఖచ్చితంగా మనకేం కలుగుతుంది? ఈ లోకములో మనకేం కలుగుతుంది అంటే శ్రమ అనేది కలుగుతుంది. మనం ఈ లోకము దాని క్రియలు చెడ్డవని మనం కూడా చెప్పినప్పుడు ఈ లోకములో ఆయన నామాన్ని బట్టి ఏం కలిగిద్ది? మనకి శ్రమ. ఆయనను అంగీకరించడాన్ని బట్టి శ్రమ కలిగిద్ది. ఈ లోకములో ఉన్నటువంటి క్రియలు చెడ్డవే అని చెప్పడాన్ని బట్టి ఆయన నామాన్ని బట్టి మనకి శ్రమ కలుగుతుంది. అంత మాత్రమే కాక మనుషులందరి ఎదుట మనం ఆయన్ను ఒప్పుకొనడాన్ని బట్టి, క్రైస్తవుడు అని మనము చెప్పుకోవడాన్ని బట్టి కూడా మనకి ఏం కలిగిద్ది అంటేనంట శ్రమ అనేది కలిగిద్ది. ఎవరైతే ఈ శ్రమను ఈ లోకములో యోగ్యులమని ఎంచి సంతోషంగా సమ్మతించి మరి దేవుణ్ణి నామాన్ని హత్తుకుని ఉంటారో, ఎవరైతే ఆయన్నే అంగీకరించిన వారుగా ఉంటారో అటు వారికి పరలోకములో ఏం కలుగ చేస్తారంటే దేవుడు మహిమ అనేది ఇస్తారు. ఒకటి ఆయన నామమును బట్టి మనకి ఏమొస్తాయి అంటండి, ఆయనను బట్టి, ఆయన నామాన్ని బట్టి, క్రైస్తవులైన మనం మారడాన్ని బట్టి మనకి ఏమొస్తుంది అంటే శ్రమ అనేది వస్తుంది. రెండవ శ్రమ వాక్యము నిమిత్తమైనటువంటి శ్రమ కలుగుతుంది. చూడండి, మత్తయి సువార్త 13వ అధ్యాయము మత్తయి సువార్త 13వ అధ్యాయము 21వ వచన భాగమును చదవండి. అయితే అతనిలో వేరు లేనందున 20 కూడా చదవండి. రాతి నేలను విత్తబడిన వాడు వాక్యము విని వెంటనే సంతోషముతో దానిని అంగీకరించేవాడు. అయితే అతనిలో వేరు లేనందున అతడు కొంతకాలము నిలిచును గాని వాక్యము నిమిత్తము శ్రమ అయినను హింస అయిన కలగగాని అభ్యంతర పడును. ఇక్కడ రెండవ శ్రమను గురించి పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. ఏంటి రెండవ శ్రమ అంటే, దేవుని వాక్యమును వింటున్నప్పుడు మనందరికీ ఏం కలుగుద్ది? దేవుని వాక్యం వింటున్నప్పుడు అందరికీ ఏం కలిగిద్ది అంటే అర్థవంగానే వస్తుంది అంటే కనుక సంతోషం వచ్చేది. మీ వెనక మేము ఒప్పింపజేసే ప్రార్థన చేసినప్పుడల్లా మీరేం చేస్తారు? అవును ప్రభువా, అవునయ్యా అంటే మీరు కూడా ఏం చేస్తారు? ప్రార్థన చేస్తారు. నేను మారాలయ్యా, నేను మార్చుకోవాలయ్యా, నేను బుద్ధి తెచ్చుకోవాలి ప్రభువా, లోపడాలి ప్రభువా, ప్రార్థన చేయాలి ప్రభువా, ఆత్మను పొందుకోవాలయ్యా, సక్రమంగా ఉండాలయ్యా, సక్రియలు చేయాలి. ఇలా మీరు కూడా ఏం చేస్తారు? బాగా ప్రార్థన చేసి సంతోషం వచ్చేసింది కదా, మారాలన్నా సంతోషం వచ్చింది. ఇప్పుడు మారాలి అంటే అవునయ్యా నాకు కోపం ఉందయ్యా, కోపం పోవాలయ్యా, ఏస్తున్నాము అది పోవాలయ్యా, కోపం క్రోధంగా మారకూడదయ్యా, అది కలహంగా మారకూడదయ్యా, అది కక్షగా మారకూడదయ్యా, అది నరహంతకు దారి తీయకూడదయ్యా. కాబట్టి కోపం నా హృదయంలో నుంచి, నా తలంపుల్లో నుంచి, నా నోటిలో నుంచి, నా నాలుకలో నుండి ఏస్తున్నాములో పోనుగా అని ప్రార్థన చేస్తాం. ఇప్పుడు ఇంటికి రాగానే నీ ముందు ఆ వాక్యము పరిశీలించడానికి ఏం చేస్తాడంటే కనుక దేవుడు
నీకు ఏది నచ్చదో అక్కడ తీసుకొచ్చి పెడతాడు. ఇప్పుడు నీకు ఏది ఇష్టం లేదో దాన్ని తీసుకొచ్చి నీ కళ్ళెదుట పెడతాడు. నువ్వు ఎక్కడ నువ్వు కోపపడతావో, ఇప్పుడు ఏం ప్రార్థన చేసుకుని వెళ్ళావు మందిరంలో? ఏ మందిరంలో ఏం ప్రార్థన చేసుకుని వెళ్ళావు? కోపరగదు. వస్తా నువ్వు మంచిగా ప్రతిష్టవంగా అని నీకు ఇష్టమైన కూర ఒకటి వండుకొని అన్నం వండుకొని వచ్చావు. నువ్వు అన్నం వండుకొని కూర వండుకొని మనసులో అనుకున్నావు, నేను ఇంటికి వెళ్ళంగా ప్రార్థన చెల్లిపోగానే ఆ అన్నం కూరతో నేను నా కడుపు నింపుకుందాం అనుకున్నావు. నువ్వు బాగా ఇక్కడ ప్రార్థన చేసి మేము 5:30 దాకా నిన్ను వదల్లా. నీ ఆకలి పీక్స్కి వెళ్ళిపోయింది. ఇప్పుడు ఇంటికి వెళ్ళంగానే నువ్వు డేట్ షోలో చూస్తే అన్నం లేదు, కూర చూద్దామని చూస్తే కూర లేదు. ఏది మీ ఆయన అడుగుతారు, ఏది కూర అనగానే మా ఫ్రెండ్కి ఆకలిస్తే తీసుకెళ్ళిపోయి పెట్టేశాను అంటాడు. అప్పుడు నువ్వేం చేస్తావు? అలాగా అండి, దేవా పాప నా దేవా నాకు ఈ పూటకి ఈ స్థితి నాకు ఇచ్చేవా, వందనాలు అంటావా? ఇక బిగిన్ చేస్తాం. ఆ పనికి మాలిన వ్యక్తి కోసం నేను కష్టపడి వండుకొని పెట్టుకొని వెళ్తే ఆయనకి యుద్ధం చేయడం ప్రారంభిస్తావు. వాళ్ళ కోసం నా అన్నం తీసుకెళ్తావా? వాడు ఎప్పుడు అంతే, తిననీయడు, ఇట్టంటూ నేను ఇంటికి చేర్చుకొస్తావు అని ఇక బిగిన్ చేస్తాం. ఇప్పుడు కోపం కోసం చేసిన ప్రార్థన ఏమైంది? పరీక్షలో నిలిచింది. పరీక్షలో నిలిస్తే నువ్వేమైపోయావు? మళ్ళా ఓడిపోయావు. కోపం పోవాలి అని ప్రార్థన చేసుకున్నావు. కోపం పోవడం కోసం దేవుడు అక్కడ నీకు కోపం వచ్చే పరిస్థితిని ఏం తీసుకొచ్చి పెట్టాడు. ఆ కోపాన్ని సహించలేకపోయావు, కోపడ్డావు. మళ్ళీ ఈ వాక్యం ఏమైపోయింది? ఈరోజు నీ జీవితంలో 0 మార్కులు వేసింది నీకు. అంటే వాక్యము నిమిత్తమైన శ్రమ అంటే నువ్వు ఏది నాకొద్దు ప్రభువా అంటావో, ఏది నేను చేయకూడదని తీర్మానం చేసుకుంటావో, ఏది దేవునికి అయిష్టకరమైన దాన్ని విడిచిపెడతాను అనుకుంటావో, అక్కడే దేవుడినంట నిన్ను విడిచిపెట్టడం కొరకు నీకు ఆశ నిగ్రహాన్ని కలుగు చేయడం కొరకు దానిని నీ ఎదుట తీసుకొచ్చి పెడతాడు దేవుడు. నీ ఎదుట తీసుకొచ్చి పెట్టినప్పుడు నువ్వెప్పుడైతే దాన్ని సహిస్తావో, దాన్ని ఎప్పుడైతే నువ్వు ప్రాక్టీస్ చేస్తావో, ఎప్పుడైతే ప్రాక్టీస్ చేశారో, చాలాసార్లు అనుకుంటావు కదా, మా ఆయన మీద నేను అరవకూడదు, ఎందుకంటే చాలా మంది స్త్రీలు ఉంటారు, వారి మీద అరవకూడదు, లేకపోతే పిల్లల మీద అరవకూడదు, అసలు ఇక్కగా అయితే పిల్లలు చాలాసార్లు అంటారు, నువ్వేం ప్రార్థన చేసేదానివమ్మా, నువ్వు ఇట్ట మాట్లాడుతున్నావు, ఇట్ట శపిస్తున్నావు నన్ను, నువ్వు అసలు ప్రార్థన చేసేదానివేనా, ఉండు నేను సామ్రాజ్యం ఆంటీకి జ్యోతిర్మయ ఆంటీకి జ్యోతాను మీ మీద పోయి అంటారా? అంటే దేవుని పిల్లలైనటువంటి మనము ఇష్టానుసారంగా మాట్లాడేస్తుంటాం, అనుకుంటాం అసలు నేను ఇలా మాట్లాడకూడదు, నేను ప్రార్థన చేయాలి కానీ నేను తిడితే మారుతారా అని అనుకుంటావు చాలాసేపు. కానీ వాళ్ళని చూడంగానే వాళ్ళు ఏదో ఒకటి చేసి రాగా అని ఏం చేస్తారు అనుకుంటా, తిట్టేసేసి మళ్ళా పశ్చాత్తాపడతాం, మళ్ళా ఫెయిల్ అవుతుంటాం. అదే కనుక అవును ప్రభువా, వీళ్ళు నా మాటలతో మారరు, నా గద్దెంపుతో మారరు, నా స్వశక్తితో వీళ్ళు మారరు, నువ్వే మార్చగలిగవు నాయన, ఈ పరిస్థితిలో ఉన్నారు, నేనేమి చేయలేనయ్యా, వీళ్ళ బుద్ధి మార్చలేను, వీళ్ళ మాట మార్చలేను, వీళ్ళ అలవాటు మార్చలేను, కానీ ప్రభు నువ్వు మార్చగలిగిన నీ చేతులకు అప్పగిస్తున్నానని వాళ్ళని చూచి అరవకుండా మనం ఉండగలిగినప్పుడు వాక్యము నిమిత్తమైన శ్రమలో మనం ఏమవుతామంటేనట ఫలించగలుగుతాం. వాక్యము నిమిత్తమైన శ్రమ. అందుకనే చూడండి, ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము, ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము, ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 8వ వచన భాగమును రుచి, నీ క్రియలను నేను ఎరుగుదును, నీకున్న శక్తి కొంచెమై ఉండినను, నీవు నా వాక్యమును గైకొని నా నామమును ఎరుగునను లేదు. ఇదిగో తలుపుని ఎదుట తీసి ఉన్నాను, దాన్ని ఎవడును వేయనేరడు. యోధులు కాకయే
తాము యూదులమని అబద్ధమాడి సాతాను సమాజం వారు రప్పించుచున్నాను. వారు వచ్చి నీ పాదముల ఎదుట పడి నమస్కారము చేసి, ఇదిగో నేను నిన్ను ప్రేమించి తినని తెలుసుకున్నట్లు చేసేదను. నీవు నా ఓర్పు విషయమైన వాక్యమును గైకొంటివి గనుక భూ నివాసులను శోధించుటకు లోకమంతటి మీదకి రాబో శోధన కాలములో నేను నిన్ను కాపాడేదను అన్నాడు కదా. ఈ ఫిలదెల్ఫియ సంఘాన్ని గూర్చి దేవుడు మాట్లాడుతూ, శ్రమ మనకొచ్చేటువంటి శ్రమలు ఎంత మాత్రం కూడా ఎన్నదగినవి కానే కాదు. వాక్యము నిమిత్తమైనటువంటి శ్రమ గనుక మనకు వచ్చినప్పుడు, వాక్యము నిమిత్తమైన శ్రమ మనకు వచ్చినప్పుడు, ఆ వాక్యానుసారంగా గనక మనము, ఇక్కడ అదే చెప్తున్నాడు ఈ ఫిలదెల్ఫియ సంఘం అంట, నీవు నా వాక్యమును గైకొని నా నామమును ఎరుగననలేదు. ఈ ఫిలదెల్ఫియ సంఘం అంట, ఎన్ని సాతాను సమాజపు వారులు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా దేవుని వాక్యాన్ని విడిచి మాత్రము ఎప్పుడు కూడా దేవుని వాక్యాన్ని మాత్రము గైకొనకుండా మానలేదంట. అంటే వారు ఏ పని చేసినా కూడా ఎలా పని చేయడం ప్రారంభించారంటేనంట, దేవుని వాక్యానుసారంగా జీవించడాన్ని వారు ప్రారంభించారంట. దేవుని వాక్యాన్ని వారు గైకొనేవారుగా ఉండడాన్ని బట్టంట, వారు ఎరుగనని దేవుని ఆ నామాన్ని ఎరుగనని చెప్పకపోవడాన్ని బట్టంట, దేవుడు చూడండి, నువ్వు నా ఓర్పు విషయమైన వాక్యాన్ని గైకొన్నావు కాబట్టి రాబో కాలంలో ఏవి రాబోతున్నాయి, లోకమంతా మీదకి ఇవి మనకు మాత్రమే, వాక్యం నిమిత్తం మనకు మాత్రమే శ్రమ వస్తుంది. ఎందుకు? మేలు కొరక కీడు కొరక? దేవుడు మాట్లాడుతున్నాడు నీతో, ప్రార్థన చేయి విడిపిస్తానంటాడు, నీ భర్తను మారుస్తానంటాడు, ప్రార్థన చేయి నీకున్న ఆర్థిక సమస్యను విడిపిస్తానంటాడు. మనం ఏం చేస్తాము? దేవుడు మనం ఏం చేయమన్నాడు? బాగా ప్రార్థన చేయి మారుస్తాను అంటాడు. ఆయన ఏం చేస్తాడు? మనం ఎంత ప్రార్థన చేస్తుంటే ఇంకా రెచ్చిపోతుంటాడు. అసలు ముందు కొద్దిగా ఒక పూట తాగొచ్చేవాడు, ఇప్పుడు ఏం చేస్తాడు? నువ్వు ప్రార్థన చేసిన దగ్గర నుంచి 2 పూటలు తాగొస్తున్నాడు. అప్పుడు అనిపిస్తుంది, సాతానుడు నీ ఆలోచన దగ్గరికి వచ్చి, ఇదివరకు ఒక పూటే తాగేవాడు, ఇప్పుడు ఏం చేస్తున్నాడు చూడు, నువ్వు ప్రార్థన చేసిన దగ్గర నుంచి 2 పూటలు తాగుతున్నాడు. ఇదివరకు తాగొచ్చి ఎరగనట్టుగా పడుకునేవాడు దొంగలాగా, ఇప్పుడు ఏం చేస్తున్నాడు? మాట్లాడి తిడుతున్నాడు, కొడుతున్నాడు. అంటే సాతాను ఏం చేస్తుంటది? శోధిస్తూ ఉంటది. అందుకని అంటే నువ్వు ప్రార్థన మానేసాయి, నువ్వు ప్రార్థన చేస్తే ఆయన ఎక్కువ చేస్తాడు. చాలా మందికి ఉంటుంది, మేము ఉపవాసాలు అంటే మాకు శోధనలు ఎక్కువ అయిపోతున్నాయి అక్క, ఇది ఎందుకు అంటారు. మేము ఉపవాసాలు ఉన్నప్పుడే మాకు శోధనలు వస్తాయి, మాకు ప్రార్థన చేసేటప్పుడే మాకు శ్రమలు వస్తాయి. ఎందుకు ఈ శ్రమ, ఎందుకు ఈ శోధన అంటే నిన్ను దేవుడు మహిమపరచడానికే. ప్రార్థన చేసే నీవు దేవుడు విడుదలిచ్చే వరకు దేవుడు నీకు ఏదైతే వాగ్దానం చేశాడు, అందుకని అన్నాడు, నీవు దేనినైతే ఒప్పుకొనున్నావో దాన్ని గట్టిగా చేపట్టుకో. నువ్వు ప్రార్థన చేస్తానన్నావా, ప్రభు అద్భుతం చేసేదాకా ప్రార్థన చేయి. నువ్వు కన్నీరు విడుస్తానని వాగ్దానం దేవుని సన్నిధిలో తీర్మానం చేసుకున్నావా, కన్నీరు విడువు. నేను ప్రభువా సత్యమని నేను చెప్పాను, ప్రభువా నేను అబద్ధం మానన్నావా, సత్యం మీదే నిలబడు. అంతే. నువ్వు ఎప్పుడైతే దేవుని చిత్తాన్ని చేస్తావో, నైనా ప్రభువా, అవును ప్రభువా, నాకు శోధన ఎప్పుడు కూడా శ్రమ 7 అయిన తర్వాత ఏంటంటే అద్భుతం వస్తుంది. శ్రమ 7 అవ్వాల. మనం ఈ శ్రమకి అందరం ఏమైపోతాం? చాలా మంది శ్రమలో, అందుకని వాక్యం వినేటప్పుడు సంతోషం కాదు, అందరికీ ఏముంటుందంటే వాక్యం వినంగానే ఏం కలిగిద్దంటే సంతోషంతో అంగీకరిస్తాం. విన్నంతసేపు సంతోషంగా ఏం చేస్తామంటే అంగీకరిస్తాం. విన్న తర్వాత ఆ వాక్యము నిమిత్తమైనటువంటి శ్రమ వస్తే అప్పుడు తెలిసిద్ది అనమాట. ఆ శ్రమలు కూడా దేవుడు మంచి అద్భుతం, ఆకాశంలోనే ఆయన దిగి రావాలంటే 7 అంతలు అవ్వాలి, అద్భుతం 7 అంతలు శ్రమ పడాలి. షడ్రకు మేషకు అబేద్నెగోలకి ఎంత శ్రమ వచ్చింది వాళ్ళకి? ఎంత అగ్ని వచ్చింది వాళ్ళకి? 7 అంతల అగ్ని వచ్చింది. 7 అంతల అగ్ని మండింది కాబట్టే
ఇంకొకరిని ఎవరు చూడగలిగారు? ఇంకొక ఎవరు దిగొచ్చారు వాళ్ళకి? 4వ వ్యక్తి వారి మధ్య తిరుగుతూ ఉన్నాడు. మనకు అసలు ఒక్క డోర్ దగ్గర రాగానే మనం వెనక డోర్ వేసేసి పరిగెత్తాము. ఆ డోర్ దగ్గరికి రాగానే ముందు దేవుడు తలుపు, మళ్ళీ ఎప్పుడు ఇత్తడి తలుపులు పగలగొట్టాడా ఎనప గడియలు విరగొట్టబడాలంటాం. ఇత్తడి తలుపులు ఎనప గడియలు విరగొట్టబడాలి. నీ ఎదుట తలుపు తీయబడాలి. దేవుని తలుపు తీయబడాలి అంటే ఆయన వాక్యము విత్తు నిమిత్తమై నీకు వచ్చే శ్రమలో నా నిలబడు. ఎంతవరకు? మరణమంతగా నిలబడు. కానీ దేవుడు నిన్ను నిలబెడతాడు. మరణము వరకు మనం నమ్మకంగా ఉన్నామంటే ఖచ్చితంగా ఎవరికి జయము? మనకి జయము. దేవుని బిడ్డలమైనటువంటి మనము వాక్యం అంటే ఓర్పు విషయమైన నా వాక్యము నువ్వు గైకొన్నావు కనుక ఇంకో అన్నాడు. 2వ వాగ్దానం చూడండి. రాబో కాలంలో, రాబో కాలం ఏంటంటే అండి శోధన కాలం అంట. ఇది అందరి మీదకి వచ్చే కాలం. ఇది అందరి మీదకి వచ్చే కాలం. కరోనా లాంటి కాలం. ఇప్పుడు కరోనా ఏమొచ్చింది? అలాంటి కాలంలో దేవుడు మనల్ని ఏం చేస్తాడంటేనంట కాపాడతాడు. లోకమంతటి మీదకి వచ్చే శ్రమలలో అప్పుడు సాతాను ఇప్పుడు మనకు కలిగినటువంటి వాక్యము నిమిత్తమైనటువంటి శ్రమలో మనం నిలిచి ఉంటే రేపు సాతానుడు తీసుకొస్తాడు. వీళ్ళు క్రైస్తవులైతే వీళ్ళని చంపాలి అని అన్నప్పుడు అప్పుడు ఎలాగ ఓబోజ్య గుహలో 50 మంది చొప్పున దాచిపెట్టాడు కదా ప్రవక్తలను. నువ్వు అలా బాధపడతావు. నువ్వు అన్యుడవైనా అన్యురాలువైనా. యెజబెలు కాలంలో ఏ శ్రమ వచ్చింది? ప్రవక్తలకు, క్రైస్తవులైనటువంటి దేవుని సేవకులకు సమస్య వచ్చింది. వాళ్ళందరినీ దేవుడు అప్పగించడం అప్పగించిన ఎవరైతే దేవుని వాక్యము నిమిత్తమై భయము కలిగి ఉన్నారో ఆ ప్రవక్తలందరినంట ఉబద్య అనే మంత్రి ఏం చేశాడు అంటేనంట 50 మంది చొప్పున ఒక్కొక్క గుహల్లో పెట్టి వాళ్ళందరికీ అన్నపానములు ఇచ్చి పోషిస్తున్నాడంట. రేపు నువ్వు క్రైస్తవుడిగా అన్యుల్లో నుండి వచ్చిన క్రైస్తవులకు ఒకవేళ లోకమంతటి మీదకి శ్రమ వస్తే దేవుడు నిన్ను అలాగున కాపాడగలడు. అలాగున దేవుడు నిన్ను తప్పించగలడు. అయితే మనం ఏం చేస్తున్నాం? దేవుని యొక్క వాక్యాన్ని విని అంగీకరిస్తున్నాం. కానీ వాక్యము నిమిత్తమైన ఖచ్చితంగా మనకి ఏముందంట? వాక్య నిమిత్తం ఏముందంట? వాక్య నిమిత్తం ఏం లేదని ఉందా? వాక్యం ఏం చదువుతుందో? వాక్య నిమిత్తం ఏమీ లేదంటున్నాడా? వాక్యము నిమిత్తం మనకి ఏముందంటే ఖచ్చితంగా శ్రమ ఉంది అంట. మనము సత్యమును గురించి ధ్యానం చేసామనుకోండి, ఖచ్చితంగా అబద్ధం ముందొచ్చి నిలబడిద్ది. ఇప్పుడు సత్యాన్ని గురించి, ప్రేమను గురించి మనము ప్రార్థన చేసాము అంటే, ప్రేమను గురించి నేర్చుకున్నాము అంటే ఖచ్చితంగా ద్వేషం అనేది మన ముందొచ్చి నిలబడిద్ది. అప్పుడు ఖచ్చితంగా మనం ఏం చూపించాలా? ద్వేషానికి ద్వేషము కాక మనము దేవుని యొక్క ప్రేమని ఏం చేయాలా? అప్పుడు చూపించాలి ప్రేమను. అప్పుడు చూపించాలి మనము ప్రేమను. దేవుని సత్యాన్ని గురించి ధ్యానం చేస్తాం. అయ్యా నన్ను సత్యంలో ప్రతిష్ఠించు ప్రభువా, అయ్యా నేను సత్య సంబంధిని ప్రభువా, ఇక నేను నువ్వు తండ్రి కుమారులు ఎలాగ ఏకమై ఉన్నారు, నేను కూడా అలాగే ఏకమైపోవడమేనా నాకు మిగిలింది. సత్యంలో ప్రతిష్ఠించుకొని ఇక నేను సత్య సంబంధిని ప్రభువా, సత్యమును అనుసరిస్తాను ప్రభువా, సత్యమును ఆచరిస్తాను ప్రభువా, సత్యంగా మాట్లాడతాను. ఇన్ని మాటలు మాట్లాడిన తర్వాత, ఎంత ప్రార్థన చేసుకుని ఇంత వాక్యం విన్న తర్వాత చెప్పాడుగా దేవుడు, సత్యమే మాట్లాడాలా, సత్యమనే ఆచరించాలా, ఆ సత్యమనే గైకొనాలా, సత్యమైన ధనం మనకు ఉండాలా. ఇవన్నీ సత్యం మీద ఉన్న టాపిక్లను నేర్చుకున్నాం. ఇప్పుడు నీ ముందు వచ్చి ఏం నిలబడిద్ది? అబద్ధం వచ్చి నిలబడిద్ది. బలమైన అబద్ధం వచ్చింది నీ మీద. అప్పుడు నీకు దేవుడు ఉంటుంది. నువ్వు అప్పుడు వెంటనే గుర్తు చేసుకోవాల్సింది ఏంటంటే, వాక్యము నిమిత్తము నేను శ్రమ వచ్చేసింది. నాకు వాక్యము నిమిత్తమైన శ్రమ నాకు వచ్చింది. ఇప్పుడు నేనేం గైకొనాలా?
సత్యాన్ని పట్టుకోవాలి. అది కష్టమైన, అది నష్టమైన, అది అవునన్నా కాదన్నా, నేను ఏదైనా వదులుకోవాల్సి వచ్చినా, పోగొట్టుకోవాల్సి వచ్చినా, నేను మాత్రం దేన్ని పోగొట్టుకోకూడదు? సత్యాన్ని మాత్రం విడిచిపెట్టకూడదు. దేవుని బిడ్డలారా, దేవుని ప్రజలైనటువంటి వారు ఇలాగున్న దేవుని కొరకు శ్రమ పడ్డారు. దేవుని యొక్క పిల్లలమైన మనము ఆయన నామమును బట్టి మనము శ్రమను కలిగి ఉంటే, క్రైస్తవుడైనందుకు కనుక మనము శ్రమ పడితే మనము ధన్యులు. పరలోకంలో దేవుడు మనకేమిస్తున్నాడంటే మహిమను ఇస్తున్నాడు. వాక్యము నిమిత్తమైన శ్రమ పడితే మనము ధన్యులము. రాబో కాలంలో దేవుడు శ్రమ లోకమంతటి మీద శోధన కాలంలో దేవుడు ఏం చేస్తాడంటే మనల్ని కాపాడుతాడంట. వాక్యము నిమిత్తమైన శ్రమ. మూడవదిగా నీతి నిమిత్తమైన శ్రమ. ఇంకొక శ్రమ ఏముందంట? నీతి నిమిత్తమైన శ్రమ. దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది కదా. చూడండి ప్రియులారా, మత్తయి సువార్త తీయనమ్మ. అంతకంటే ముందు మనము 1 పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయము 14వ వచన భాగం. మీరొకవేళ నీతి నిమిత్తము శ్రమపడినను మీరు ధన్యులే. ప్రతి శ్రమ వెనక ఏముందంట? ధన్యత. శ్రమ పడిన వాళ్ళందరూ ఎవరంట? ధన్యులు, ధన్యులు. మనం ఏమనుకుంటాం? శ్రమను గురించి ధ్యానం చేస్తుంటే, ఈ శ్రమల గురించి ధ్యానం చేస్తున్నప్పుడు అందరి జీవితాల్లో కూడా ఏం పంపిస్తాడు దేవుడు? ఒక బాగా గాలిలాగా వస్తుంది శ్రమ. పడిపోబాకండి. శ్రమ గాలిలాగా వస్తుంది. విన్నాం కదా, దేవుడు మాట్లాడుతున్నాడు అంటే ఆ పరిస్థితిని దేవుడు తీసుకురాకుండా ఉంటాడా? శ్రమ గాలిలాగా వస్తుంది. అది శరీరంలో బలహీనత వలన కానీ, ఆర్థిక బలహీనత వలనే కానీ, ఆర్థిక బంధకాలే కానీ, మరి చెరల వలనే కానీ, పిల్లల వలనే కానీ, మరి ఆర్థిక సంబంధమైన సమస్యలే కానీ, ఇంకా నానా విధమైనటువంటి శ్రమ అనేది ఖచ్చితంగా ఏదో ఒక రూపంలో ఏమొస్తుంది? శ్రమ వస్తుంది. శ్రమ రాకపోతే మనం క్రైస్తవులం కాదు. అసలు శ్రమలను నేర్చుకోకపోతే మనం క్రైస్తవులమే కాలేం. ఇక్కడ 3వది అన్నాడు, నీతి నిమిత్తమైనటువంటి శ్రమ. నీతి నిమిత్తమైనటువంటి శ్రమ ఉందంట. ఖచ్చితంగా దేవుని పిల్లలకి ఏముందంట? నీతి నిమిత్తమైన శ్రమ ఉందంట. నీతి నిమిత్తమైన ఈ శ్రమలో అంటే దేవుని యొక్క నీతిని మనము నెరవేర్చడానికి, దేవుని యొక్క నీతిని మనము కాపాడుకోవడానికి, ఆ నీతి నిమిత్తమైన కలిగినటువంటి శ్రమలో గనక మనము కనుక నీతి పక్షంగా నిలబడ్డాము అంటే మనము ధన్యులమే. యేసేపు గారికి పోతీఫర్ ఇంట ఏ శ్రమ కలిగింది? యేసేపు గారు ఐగుప్తీయుడైనటువంటి పోతీఫర్ ఇంటి వెళ్ళినప్పుడు పోతీఫర్ గారు చూస్తున్నాడు. మరి యేసేపు గారికి చేతికి ఏ పని అప్పగించినా కూడా అది సఫలమవడం. యేసేపు గారు వచ్చిన దగ్గర నుంచి తన ఇంటిని, తన కలిగిన దాన్ని దేవుడు ఏం చేస్తున్నాడంట? ఆశీర్వదిస్తున్నాడు. ఒకవైపు యేసేపులో దేవుని యొక్క ఆశీర్వాదాన్ని, దేవుని యొక్క కార్యాన్ని పోతీఫర్ గారు చూస్తున్నాడు. ఈ పోతీఫర్ గారు కూడా చాలా నమ్మకంగా ఉంటున్నాడు. అందుకని ఆయన చేతికంత సమస్త అధికారాన్ని కూడా, ఆయన చేతికి సమస్త అధికారాన్ని మరి ఇచ్చేసాడంట. అధికారం అంతా పోతీఫర్ అంట. తాళాలన్నీ ఎవరికి హ్యాండ్ ఓవర్ చేశాడు అంటే కనుక మరి యేసేపు గారికి ఇచ్చాడంట. యేసేపు గారు అంత నమ్మకంగా ఉన్నాడంట. అంత నమ్మకస్తుడిగా ఉంటే, అంత నమ్మకమైనటువంటి నీతి కలిగిన ఆయన గారు పెట్టేగా తాళాలు ఇచ్చింది. అంత పెద్ద అధికారి తన ఇంటి తాళాలన్నీ యేసేపు గారికి ఇచ్చారంటే యేసేపు గారు ఏం చూసి ఇచ్చాడు? ఆయన నమ్మకమైన వ్యక్తి, నీతి కలిగిన వాడు. ఈ నీతి కలిగిన వ్యక్తికి ఇప్పుడు శ్రమ వచ్చింది. ఎలా శ్రమ వచ్చింది? మరి పోతీఫర్ భార్య ఎలాగున్న యేసేపు గారి మీద వాంఛ కలిగి, కామాతురత కలిగి అతనిని ప్రేరేపించినప్పుడు అప్పుడు యేసేపు గారు ఏం చెప్తున్నాడంట? అమ్మా, దేవునికి విరోధముగా, దేవుని దృష్టికి విరోధముగా నేను ఎలాగో పాపం చేసి
తప్పించుకుంటాను. బా నేను అన్నాడు కదా, అన్నాడు, నా యజమానుడు నాకు అన్నిటి మీద అధికారం ఇచ్చాడు, కానీ నీ ఒక్కదాని మీద మాత్రం నాకేమివ్వలేదు, అధికారం ఇవ్వలేదు. సెకండ్ పాయింట్ చెప్తున్నాడు కదా, ఇదిగో నేను దేవునికి విరోధముగా పాపం చేసి ఆయన సన్నిధిలో నుండి నేను ఎలాగునా తప్పించుకుంటాను. భయపడ్డాడు. భయపడి నేను ఈ పని చేయను, ఈ పాపం నేను చేయను అన్నాడు. బలవంతం చేస్తుంటే అంగీ పట్టుకుంటే పారిపోయాడంట. ఆ అంగీని వదలడాన్ని బట్టి, ఆ అంగీని వదిలి పారిపోవడాన్ని బట్టి, ఆ యోసేపు గారి అంగీని చిక్కించుకోవడాన్ని బట్టి ఆమె ఏం చెప్పేసింది, వచ్చి తప్పుని ఎవరి మీదకి వేసేసింది, యోసేపు గారికి వేసుకేసింది. దాని కొరకు యోసేపు గారు చెరసాల శిక్షణ అనుభవించాడు. దాన్నైనా ఒప్పుకోవడానికి, ఆ చెరసాలైనా ఒప్పుకోవడానికి ఇష్టపడ్డాడు, ఆ శిక్షణైనా ఒప్పుకోవడానికి ఇష్టపడ్డాడు, కానీ ఏ పాపము చేయడానికి ఇష్టపడలేదు. వ్యభిచారము, కామాతురత, అది శ్రమ, అంటే నీతి కొరకైనటువంటి శ్రమ. అది నీకు డబ్బులు ఇస్తాను, నువ్వు అబద్ధం చెప్తే, నువ్వు ఆ పని చేస్తే నీకు ఇలా డబ్బులు వస్తాయి, నువ్వు అలా కడితే నీకు ఇలా డబ్బులు వస్తాయి, నువ్వు ఇది చేస్తే అది చేస్తే అని మనల్ని ప్రేరేపిస్తూ ఉంటే, వాక్యములో దేవుని యొక్క నీతికి విరోధంగా మనం ఎప్పుడు కూడా ఏం చేయకూడదు, తప్పులు చేయకూడదు. భయంకరమైన మోసగాళ్ళు బయలుదేరున్నారు, దేవుని పిల్లలైనటువంటి వారు. ఈ మధ్యలో హైదరాబాద్లో ఒక మోసం జరిగిందంట, నాకు వాళ్ళు చెప్తున్నారు. ఒక కంపెనీలు వెలుస్తున్నాయి అంట. ఆ కంపెనీలు ఏంటి అంటే కనుక, ఒక్కొక్కళ్ళు 10,000 కడితే 9 నెలల తల్లికి మీకు ₹1,00,000 ఇస్తామన్నారంట. 10,000 కడితే 9 నెలలకి మీకు ఏమి ఇస్తామంటే 1,00,000 ఇస్తామని దానికి ప్రింట్లు చేసి పుస్తకాలు ఇచ్చి అన్నీ వేసి కట్టించారంట. ఇట్లా వీళ్ళు ఎంతో మందిని చేర్చాలంట. కాకపోతే వీళ్ళు 10,000 9 నెలల్లో 10,000కి 9 నెలలు ఏమొస్తాయి అన్నారు, ₹1,00,000 వస్తాయి అనగానే ఇట్లా వీళ్ళతో పాటు ఒక 5గురిని చేర్చడం బిగించేసేసి ఆ కంపెనీ కట్టారంట. ఇట్లా బాగా కట్టించుకున్నారు అందరి చేత. కొన్ని కోట్లు వాడు పోగేసుకున్నాడు. అక్కడ నుంచి వాడు బోర్డు ఎత్తేసాడు. వీళ్ళు 3-4 ఏళ్ళ తర్వాత ఇంకొందరిని చేరుద్దామని పోతే ఏది లేదంటే అక్కడ బోర్డు లేదు. దేవుని పిల్లలు 10,000 కడితే 19 నెలల్లో ₹1,00,000 ఇవ్వడం ఏంటి, ఆలోచన లేదు. అంటే చిన్న చిన్న వాటికి దేవుని పిల్లలు నీతిగా సంపాదించుకోండి, నీతిగా వ్యాపారం చేసుకోండి, నీతిగా సంపాదించండి. ఇలాంటి మీకు ఎవరైనా చెప్తే మీరు ఒకరు ముగ్గురిని గట్టి చేయండి, 4,000 గట్టి మీరు ఒక ముగ్గురిని చేరిస్తే మీకు ఇస్తాను అలాంటి పనులు చేయబాకండి. దేవుని పిల్లలైనటువంటి వారు ఖచ్చితంగా ఇలాంటి వాటిలోనికి వెళ్ళకూడదు. లేకపోతే నువ్వు వాళ్ళతో మాట్లాడితే వాళ్ళు నీకు అది ఇస్తారు, ఇది ఇస్తారు, నువ్వు అటు తిరిగితే ఇటు తిరిగితే నీకు అది ఇస్తారు. చేయొద్దు, నీతి తప్పిన పనులు చేయొద్దు. నీతి నిమిత్తము మనం ఏం పడవచ్చు, నీతి కొరకు ఎంతైనా ఏం చేయొచ్చు, శ్రమ పడవచ్చు, నీతి కొరకు చచ్చిపోవచ్చు, నీతి కొరకు మరి ఆకలితో ఉండొచ్చు, నీతి కొరకు వస్త్రం లేకపోయినా ఉండొచ్చు, నీతి కొరకు ఏమైనా అనుభవించవచ్చు. దారిద్రతను దేని కొరకు అనుభవించవచ్చు, నీతి కొరకు అనుభవించవచ్చు. మనము నీతి కలిగిన జనము, దేవుడి దృష్టికి మనం ఎవరమంటండి, నీతి కలిగిన జనము. మనం అల్పకాల భోగ భాగ్యాల కొరకు ఎక్కడ కూడా ఒక్క పూట కూటికి కూడా మనం ఏమవ్వకూడదు అంటండి, కకృతి పడకూడదు. నీతి తప్పి మనం ఒక చిన్న పని కూడా మనం చేయకూడదు. నీతి నిమిత్తం ఎంత శ్రమైనా మాని, నీతి నిమిత్తం ఎన్ని శ్రమలైనా మాని, నా జీవితంలో నీతిగానే మనం ఉండాలి, నీతిగానే ఉండాలి. అలా ఉంటే నీతి నిమిత్తము శ్రమ పడేవారు ధన్యులు అంటున్నారు. వారికంట దేవుడు డైరెక్ట్గా ఏమిస్తాను అంటున్నాడు అంటే, పరలోక రాజ్యం ఇస్తాను. డైరెక్ట్గా ఏమిస్తాను అంటున్నాడు అంటేనట, పరలోక రాజ్యం ఇస్తాను అంటున్నాడు. నువ్వు నీతిని విడిచి కనుక
నీ కల్పకాల భోగముల కొరకు, ఒక్కనాటి కూటి కొరకు, ఒక్కనాటి సంతోషం కొరకు, దుర్నీతి వలన కలుగు లాభాల కొరకు, బహుమానాల కొరకు, ఘనతల కొరకు నీవు నీతిని కనుక విడిచిపెట్టావా, నీతి నిమిత్తం ఎంత శ్రమైనా పడు, నీతి నిమిత్తం ఎన్నైనా పోగొట్టుకో. అలాంటి వాళ్ళని నేను చూశాను, అలాంటి తల్లులను నేను చూశాను. భర్త సరైనోడు కాకపోయినా, చనిపోయిన పిల్లల్ని పెట్టుకొని యథార్థంగా నీతిగా, నేను నా బిడ్డని నీతిగానే పెంచుతాను, ఎన్నో రకాలైన ప్రోత్బలాలు, ఎన్నో రకాలైనటువంటి రకరకాలైనటువంటి వాటిని వాళ్ళ ముందు కన్నుల ముందు చెప్పినప్పుడు ఆ తల్లులు అనేవాడు, మేము నీతిగానే నా పిల్లల్ని పెంచుకుంటాను, తినకపోయినా నేను నా పిల్లలు పస్తైనా చచ్చిపోతాం కానీ పాప పనులు చేయను, మేము నీతిగానే ఉంటాం. నాకు ఒక సహోదరుడు చెప్తున్నాడు, ఒక పెద్ద ఎక్కడంటే ఎక్సైజ్ దాంట్లో పనిచేస్తాడంట, ఎయిర్పోర్ట్ ఎక్సైజ్ దాంట్లో పనిచేస్తాడంట. చేస్తూ అతడు నాకు సాక్ష్యం ఇస్తున్నాడు, ఆ బ్రదర్ నాకు సాక్ష్యం ఇస్తున్నాడు, సిస్టర్ నా పైన వాళ్ళు, నా కిందన్న వాళ్ళు నాకంటే 10 రెట్లు ఎక్కువ స్థాయిలో ఉన్నారు, నాకంటే 10 రెట్లు ఎక్కువ స్థాయిలో ఉన్నారు. నేను చదువుకునేటప్పుడే తీర్మానం చేసుకున్నాను, ₹1 లంచం తీసుకొని ప్రభువా అని. నేను ఒక రూపాయి లంచాన్ని తీసుకోకపోవడాన్ని బట్టి నేను ఒక మిడిల్ క్లాస్ ఆగిపోయాను. అప్పుడప్పుడు నాకు ప్రోద్బలాలు వస్తున్నాయి, పిల్లలు పెరుగుతున్నారు, ఇంట్లో అవసరాలకి ఒక స్థాయిలోకి రావాలి. ఈ రోజుల్లో సొసైటీ అంతా ఏం చూస్తుంది అంటేనంట, కొన్నిటిని పెట్టుకుందంట, ఒక ఇల్లు, ఒక కారు, 3 ఏసీలు, అక్కడ ఉందంట 2 సోఫా సెట్లు, ఇవన్నీ కామన్. ఇవి ఉంటేనే అక్కడ ఏముందంట, గౌరవం ఉంది, ఆ స్కూల్లో చదివితేనే మా పిల్లలకు విలువ ఉంది అనే పరిస్థితుల మధ్య నువ్వు తీసుకోకపోయినా నీకు వచ్చే షేర్ వస్తుంది కదా, అదన్నా తీసుకోవచ్చుగా అంటుందంట చిన్నగా భార్య. అని నాకు చెప్తున్నారు ఇలా మా మధ్య కొంచెం ఇబ్బందిగా ఉంది అంటే, అప్పుడు చెప్పా, మీరు ఏ తీర్మానం తీసుకున్నారో, నువ్వేదైతే తీసుకోకూడదన్నా నీతి కొరకు పర్వాలా, నీ పిల్లల్ని ఇంకొంచెం తక్కువలో ఉన్నా పర్వాలా, నీతి కొరకు మీ ఇంట్లో బంగారం లేకపోయినా పర్వాలా, నీతి కొరకు మీరు పస్తులున్నా పర్వాలా, నీతి తప్పి మాత్రం సంపాదించద్దు. నువ్వు ఒప్పుకున్న దాన్ని గట్టిగా పట్టుకో, ఒప్పుకున్న దాన్ని గట్టిగా పట్టుకో. నీతి కొరకు పర్వాలా, నీతి నిమిత్తం శ్రమ కలిగినప్పుడు మనం పోగొట్టుకుంటాం, కొన్ని ఆధిక్యతలు పోగొట్టుకుంటాం. మోషే గారు దేని పొందన్నాడు అన్నాడు కదా, క్రీస్తుతో కూడా శ్రమపడ, ఫరో కుమారుని అనిపించుకొనుట కంటే తన ప్రజలతో కూడా శ్రమపడుట గొప్ప భాగ్యమని ఎంచాడు. ఫరో కుమారుడా, దేవుని ప్రజలతో శ్రమ 2 కనపడుతున్నాయి మోషే గారికి. ఏం కనపడుతున్నాయి అంటే, నేను ఫరో కుమారుడిగా ఉండాలా, ఫరో కుమారుడిగా ఉంటే ఐగుప్తు దేశం అంతటి మీద నేను అధిపతిని అవుతాను. నా ప్రజలు బాధపడుతున్నారు, నా ప్రజలైన వారిని కొడుతుంటే, ఐగుప్తుడిని నా జనాంగాన్ని కొడుతుంటే నేను ఎలా ఊరుకుని ఉండగలను పట్టకుండా? ఏం నిర్ణయం చేసుకోవాలా? ఫరో కుమారుడిగా ఉండాలా, హెబ్రీడిగా ఉండాలా? హెబ్రీడైతే నాకేముంటుంది, శ్రమ. అంటే అప్పుడు అనుకున్నాడంట, ఫరో కుమారుడు అనిపించుకొనుట కంటే తన ప్రజలతో కూడా శ్రమ పడుట గొప్ప భాగ్యము. ఇంకా అంటాడు కదా హెబ్రీలు, ఇదొక మాట చేసి ప్రార్థనలోకి వెళ్ళిపోదాం. హెబ్రీలకు రాసిన గ్రంథము, హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 24 నుంచి చదివితే, మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని
అల్పకాల పాప భోగములు అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని అని ఎంచి ఫరో కుమార్తె యొక్క కుమారుడు అనిపించుకొనుటకు ఒప్పుకొనలేదు. ఏలనగా అతడు ప్రతిఫలముగా కలగబో బహుమానమందు దృష్టి ఉంచెను. ఇక్కడ అన్నాడు కదా, ఎన్ని విషయాల్లో చూడండి మోషే గారు ఎన్ని నిర్ణయాలు తీసుకున్నాడు. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తి ధనం కంటే క్రీస్తు విషయమైన నింద ఏం కోరుకున్నాడట? ఐగుప్తి ధనమా క్రీస్తు నిమిత్తమైన నింద? ఏది బాగుందంట? ఏం బాగుందంట? ఐగుప్తు ధనం బాగుందా? నచ్చిందా? ఐగుప్తు ధనం నచ్చలా. క్రీస్తు నిమిత్తమైన నింద గొప్ప భాగ్యం అనించడంట. రెండో విషయం, అల్పకాల పాప భోగము అనుభవించుట కంటే అల్పకాల పాప భోగాలు అంటే అల్పకాల పాప భోగాలు దేవుని ప్రజలతో శ్రమ, ధనమా నింద? అల్పకాల భోగాల ప్రజలతో శ్రమ ఏంటి అని నిర్ణయించుకోవాల్సి వచ్చినప్పుడు మోషే గారు ఏమి నిర్ణయించుకున్నాడంట? నిందే భాగ్యంగా ఉన్నాడు, నిందే గొప్ప భాగ్యంగా ఉందంట. అన్నాడు కదా, అల్పకాల భోగ భాగ్యాల కంటే కూడా దేవుని ప్రజలతో కలిసి వారితో కూడా కలిసి శ్రమ పడుటయే మంచిది, మేలని అనిపించిందంట. అది నీతి నిమిత్తమైన శ్రమ. నువ్వు దేని కొరకు శ్రమ పడుతున్నావు? దేని నిమిత్తమైన శ్రమ పడుతున్నావు? దేవుని నామమును బట్టి క్రైస్తవుడైనందుకు నువ్వు శ్రమ పడుతున్నావా? ఆయన వాక్యము నిమిత్తమైన శ్రమ నీకుందా? ఆయన వాక్యము నిమిత్తమైన శ్రమలో నువ్వు నిలిచి ఆయన మహిమపరుస్తున్నావా? నీతి నిమిత్తమై శ్రమ పడుతున్నావా? ఆ ధన్యత నువ్వు పొందుకుంటున్నావా? దేని కొరకు నువ్వు శ్రమ పడుతున్నావు? మనమంతా స్వకీయమైన దురాశల వలన, స్వచిత్తము వలన, మన సొంత జ్ఞానాన్ని బట్టి, మన ఇష్టాన్ని మనం నెరవేర్చడాన్ని బట్టి ఇప్పటి కాలం మనం అనుభవిస్తున్న శ్రమలు. అంతేనా? ఈ శ్రమలు ఏమన్నా వచ్చినాయా మనకి? ఈ శ్రమలు ఏమన్నా వస్తున్నాయా? దేవుని నామాన్ని బట్టి ఒక క్రైస్తవుడిగా నువ్వేమైనా శ్రమను ఎప్పుడైనా ఫేస్ చేసావా? ఆయన నామాన్ని బట్టి నువ్వేమైనా శ్రమను ఫేస్ చేసావా? నీతిని బట్టి ఏమైనా శ్రమను ఫేస్ చేసావా? నీతి కొరకైనా ఏమైనా శ్రమను అనుభవించావా? వాక్యం కొరకైనా శ్రమను అనుభవించావా? దేవుడు తన బిడ్డలతో మాట్లాడారో దాన్ని పట్టుకోవడానికి వారు పరిగెత్తారు. మనం ఎలా ఉన్నాం పరిశీలన చేసుకుందాం. మిగతా విషయాలు పరిశుద్ధాత్మ దేవుడు వచ్చేవారు మన వినికిడిలో నేర్పించునుగాక. తల వంచినట్లయితే ప్రార్థన చేద్దాం.